ఓకే, ఇంత అందమైన అమ్మాయిలు అందరూ అక్కడ వైజాగ్ లోనే పుడతారా నాకు డౌట్. అవును, అందమైన అమ్మాయిలు అందరూ వైజాగ్ లోనే ఉన్నారు. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు 7 years నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది అంటారు ఫస్ట్? ఇప్పుడు ఏ స్ట్రీమ్ లోకి వెళ్ళాలైనా స్టార్టింగ్ స్ట్రగుల్ ఉంటుంది. సో నిజంగా కమిట్మెంట్స్ ఉంటాయా? ఇంతమంది అడుగుంటారు కమిట్మెంట్లు అంటే. నేను చేసింది లెటెస్ట్ టేక్ ఒక 1000 ప్రాజెక్ట్స్ అనుకుందాం 7 years లోని. 1000 ప్రాజెక్ట్స్ లోని సో ఈ అమ్మాయి ఇలా చేస్తుందంటే మేబీ అని చెప్పి కూడా మీపై నెగిటివిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ అవి ఆలోచించకుండా అది జస్ట్ ఒక ఆఫర్ కోసం ఒకరితో ఎలా ఇక్కడ దాకా వచ్చారు, ఏంటి మీ లైఫ్లో జరిగింది ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఓకే, సో ద ఫ్యాక్ట్ ఈస్ నా పేరెంట్స్కి అసలు ఇష్టమే లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అని మాత్రం నేను చెప్పాను. ఒక అందమైన అమ్మాయిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో తను ఎవరో కాదు, తను ఒక మోడల్, అలాగే తను ఒక యాక్ట్రెస్ అనమాట. సో చాలా డౌట్స్ ఉన్నాయి. తన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎందుకో నాకు ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంది ఆ అమ్మాయిని. సో మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఈరోజు మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో తను ఎవరో కాదు, మనీషా అనమాట. సో మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. సో హలో అండి. హలో అనాలి లేకుంటే ఎలా ఉన్నారండి అనాలా? ఎలాగొన్నారండి అనాలి. ఎలా ఉన్నారండి? బాగున్నాం. మీరు చూస్తేనేమో ఇంత హాట్గా ఇంత స్వీట్గా ఉన్నారు. బట్ మీరు కొన్ని వీడియోస్ చూస్తే మాత్రం మీరేనా అనిపించింది. ఎందుకు అలా అనిపించింది? ఏంటండి అని చెప్పుకుంటా స్లాంగ్. మా భాషలో అందమైన అమ్మాయిలు ఉండకూడదా అంటే మా స్లాంగ్ లోనే అంటే అది డౌట్. చాలా మంది కమెంట్స్ లో కూడా చెప్తుంటారు అనమాట, ఏటి గుంట చూస్తే ఎలాగుంది, భాష ఎలాగుంది అని. అంటే మా భాషలో అందమైన అమ్మాయిలు చూడలేదా అసలు? లేరా? ఆ స్పైసెస్ చచ్చిపోయింది అనుకుంటున్నారా ఏంటి అసలు? ఎక్కడ ఉన్నా తెలిసి వైజాగ్ అమ్మాయివా? వైజాగ్. ఓకే, ఇంత అందమైన అమ్మాయిలు అందరూ అక్కడ వైజాగ్ లోనే పుడతారా నాకు డౌట్. అవును, అందమైన అమ్మాయిలు అందరూ వైజాగ్ లోనే ఉన్నారు అంతే. ఇక్కడ మా తెలంగాణలో ఉండొచ్చు, బట్ వైజాగ్ is Vizag ante. City is beauty and girls are also beauty. In Hyderabad? Maybe girls are beauty but city beauty అని నేను అన్నాను. Why? వైజాగ్ వాళ్ళు ఎవరికి హైదరాబాద్ నచ్చదండి. ఇక్కడ పొల్యూషన్, గోల, ట్రాఫిక్. మరి ఎందుకంటే ప్రశాంతంగా ఒక పీస్ఫుల్ ప్లేస్ ఉండదు. ఇన్ని మనకి ఇక్కడ ట్యాంక్ బండ్ కనిపిస్తుంది. ట్యాంక్ బండ్ లో ఎక్కడండి ప్రశాంతంగా కూర్చోగలం? ఎందుకు? అయ్యో స్మెల్. ఇన్ని కాలం చెప్తున్నారు, మరి ఎక్కువ వైజాగ్ వాళ్ళు అందరూ ఎక్కువ హైదరాబాద్ లో ఎందుకుంటారు? వర్క్ ఇక్కడ ఉంది కాబట్టి. కోర్స్ వర్క్ ఉన్నప్పుడు కూడా, డెవలప్మెంట్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా సో రావాల్సి వస్తుంది కదా. సో ఏంటి, మీరు ఒక మోడల్, సో ఆ తర్వాత ఒక యాక్టర్, 7 years నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది అంటారు ఫస్ట్? స్టార్టింగ్ అయితే ఆబ్వియస్లీ స్ట్రగుల్స్ ఉంటాయి ఎవరికైనా. ఇప్పుడు ఏ స్ట్రీమ్లోకి వెళ్ళాలైనా స్టార్టింగ్ స్ట్రగుల్ ఉంటుంది. అండ్ నార్మల్లీ ఈ ఫ్రీలాన్సింగ్, ఈ పార్ట్ టైమే కాకుండా నార్మల్ ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్లోనే ఉంటుంది. ప్రతి ఫీల్డ్లోని స్టార్టింగ్ స్ట్రగ్లింగ్ ఉంటుంది. అఫ్ కోర్స్ నేను కూడా స్టార్టింగ్ చాలా స్ట్రగుల్ అయ్యాను. బట్ అప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ బేబీ ఉండేది అనమాట. స్టడీస్తో పాటు ఇది కూడా చేసేదాన్ని కాబట్టి నాకు అంత స్ట్రెస్గా లేదంటే చాలా స్ట్రగుల్ అవుతున్నానో అనిపించేది కాదు. అంటే ఇంత అందమైన అమ్మాయి కూడా స్ట్రగుల్ పడ్డదంటే ఆబ్వియస్లీ ఎవరైనా స్ట్రగుల్ అవుతారు. గ్లామర్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు స్ట్రగుల్ అయ్యే వస్తారు. యాక్సెప్ట్ దెన్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, బేసిక్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే స్ట్రగుల్ అవ్వరు అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మేబీ మ్యాక్సిమం వాళ్ళ ఎఫర్ట్స్ దేనికి పెడతారంటే టు లెర్న్ న్యూ థింగ్స్. మేబీ డాన్స్ రానోళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు, ఆర్ఎల్స్ యాక్టింగ్ రానోళ్ళు యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తారు, అంటే కోర్స్ ఏదైనా జాయిన్ అవుతారు. అది మాత్రమే నాకు తెలుసు. బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ స్ట్రగ్లింగ్స్. ఇలా మేము మూవీస్లోకి వెళ్ళాలి, లేదంటే యాడ్ షూట్స్లోకి వెళ్ళాలి, లేదా మోడలింగ్లోకి వెళ్ళాలి అని వాళ్ళకి అంత ఇది ఉండదు. లైక్ ఎక్కువ కష్టాలు ఉండదని ఐ బిలీవ్. ఓకే, సో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఈ గ్లామర్ ఇండస్ట్రీలో ఉండాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎన్నో కష్టాలు ఉంటాయి. సో ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో ఈ ఇండస్ట్రీ వద్దు అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చాలా మందిని మనం చూస్తున్నాం. సో ఇంత అందంగా ఉండి ఎలా మీరు ముందుకు వస్తున్నారు ఈ ఇండస్ట్రీలో? అంటే బేసిక్గా ఎలాంటి స్ట్రగుల్స్ మేము ఫేస్ చేస్తామంటే ఏది ఫేక్ ఏది రియల్ అని తెలియదు. ఫస్ట్ పాయింట్ అంటే ఎవరైనా అప్రోచ్ అవుతున్నారు ఏదో ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి, వాడు టైంపాస్ చేస్తాడు కొన్ని రోజులు. అంటే మీటింగ్ ఉంది, మీటింగ్కి రండి, మేము స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లేదంటే మిమ్మల్ని లైవ్లో చూడాలి, అది జెన్యున్గా కూడా ఉంటారు. సేమ్ ప్రాసెస్లో
టైం పాస్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో జెన్యున్ గా ఉన్న వాళ్ళు ఎవరు, టైం పాస్ చేసిన వాళ్ళు ఎవరు మనకు తెలియదు, ఫిల్టర్ అవుట్ చెయ్యలేం. సచ్చినట్టు వెళ్ళాల్సిందే, మీట్ అవ్వాల్సిందే, వాళ్ళు లుక్ టెస్ట్ చేసుకోవాల్సిందే, తర్వాత రెమ్యునరేషన్ మాట్లాడుకోవాల్సిందే. ఒకవేళ అన్నీ ఓకే అనుకుంటే ప్రాజెక్ట్లోకి దిగుతాం. వన్స్ దిగిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందో లేదో తెలియదు, మధ్యలోనే ఆగిపోతాయి. చాలా ఆగిపోయాయి, వేల లక్షల్లో కూడా ఆగిపోయాయి ప్రాజెక్ట్, ఆగిపోతాయి. బై మిస్టేక్ కంప్లీట్ అయ్యింది అని అంటే అది రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అయినా, మూవీస్ అనే అనట్లేదు, లేటెస్ట్ ఒక యాడ్ షూట్ అవ్వు, లేదంటే మోడలింగ్ లో అవ్వు, రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. అలాంటివి నేను ఎన్నో ప్రాజెక్ట్స్ చేశాను. తర్వాత కూడా అది మన ఎడిటింగ్ లో కట్ అవుతుందో లేదో కూడా కొన్ని తెలీదు. యా కరెక్ట్. సో ఫస్ట్ మాకు స్ట్రగ్లింగ్ అనిపించేది ఏంటంటే ఫిల్టర్ అవుట్ చేసుకున్నాం, ఎవడు ఫేకు, ఎవడు రియల్, ఎవడు నిజంగానే ప్రాజెక్ట్ చేస్తాడు, ఎవడు చెయ్యడు, టైంపాస్కి మన టైం వేస్ట్ చేస్తున్నాడు, టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్, ఇవన్నీ ఎవరి మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఫస్ట్ మనకు తెలియదు. సెకండ్ థింగ్, ఆపర్చునిటీస్ రావు మన వరకు. ఇప్పుడు ఎలా అంటే నా అకౌంట్ కొంచెం ఇప్పుడు వైరల్ అవుతుంది కాబట్టి నాకు ఆఫర్స్ వస్తున్నాయి, ఛాన్సెస్ వస్తున్నాయి. వెన్ ఐ వాజ్ స్ట్రగ్లింగ్, అంటే నాకు ఫస్ట్ నుంచి టాలెంట్ ఉంది, లైక్ నేను 7 years నుంచి కూడా నేను అదే యాక్టింగ్ చేస్తున్నాను, అదే డాన్స్ చేస్తున్నాను, అదే మోడలింగ్ చేస్తున్నాను, అదే యాడ్ షూట్ చేస్తున్నాను, అన్నీ అదే ఉన్నాయి. నాలో అంటూ చేంజెస్ ఏం లేవు. బట్ నాకు ముందంత ఆఫర్స్ వచ్చేవి కాదు, జస్ట్ బికాస్ పీపుల్ డోంట్ నో మీ. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వైరల్ అవుతుంది, నా ఫేస్ కనిపిస్తుంది, నా అకౌంట్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కాబట్టి ఆఫర్స్ ఇస్తున్నారు. ఇదే సేమ్ బిఫోర్ నేను సేమ్ టాలెంట్ ఉండి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే మాత్రం చూద్దాం తర్వాత చేద్దాం అంటే, ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం డిజిటల్, ఫాలోవర్స్ ఉంటేనే ఒకటి లేకపోతే ఒకటి. కొంతమంది ఉంటారు, అంటే నో ఆఫెన్స్ బట్ యా వాట్ ఐ ఫెల్ట్, ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకి టాలెంట్ ఉండదు బట్ స్టిల్ దే గాట్ ఆపర్చునిటీ. కొంతమందికి మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళకి టాలెంట్ చాలా ఉంటుంది, దే హ్యావ్ బ్యూటీ, టాలెంట్, ఆ ఎనర్జీ, ఆ ఎఫర్ట్స్ అన్ని పెట్టగలరు. జస్ట్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వాళ్ళకి ఆఫర్స్ దొరకవు. సో నేను ఇది నేను పర్సనల్గా అది ఫేస్ చేశాను. ఏంటంటే సెకండ్ పాయింట్లోని మాకు జస్ట్ బికాస్ వీ డోంట్ నో, ఐ మీన్ మార్కెట్కి మేము తెలీదు, మేము ఇంట్రడ్యూస్ అవ్వలేదు, మేబీ ప్రాజెక్ట్స్ చేస్తుంటాం బట్ పర్సనల్గా వాళ్ళు ఎవరికి తెలియలేదు కాబట్టి మాకు ఆఫర్స్ వచ్చేవి కాదు. ఉన్న ఆపర్చునిటీస్ని మేము చేసుకొని, ఉన్న ఆఫర్స్ని మేము చేసుకొని ఉండేవాళ్ళం అనమాట. అంటే అందులో కూడా మేము ఫిల్టర్ అవుట్ చేసేవాళ్ళం కాదు, ఇది ఈ క్యారెక్టరా సరే చెయ్యనులే, లేదంటే ఇది చిన్న యాడ్ షూట్ కదా చెయ్యనులే, అలా ఏమి ఉండేది కదా. ఏది దొరికితే అది చేసుకొని పోవడమే, సో దట్ మన ప్రొఫైల్ అయినా బిల్డ్ అవుతుంది. మేము ఇన్ని వర్క్స్ చేసాం, మేము ఇంత ఎక్స్పీరియన్స్డ్ అని మేము చెప్పుకోగలం. ఇక్కడ మ్యాటర్ 7 years కాదు, 7,000 ప్రాజెక్ట్స్ అని చూపించుకోవడానికి, దట్స్ ఆల్. ఓకే. సో ఈ ఎంటైర్ జర్నీలో మీరు లైక్ ఈ ఇండస్ట్రీలో మీరు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మీరు ఈ గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, సో ఈ మోడలింగ్, ఈ సినిమాకి సంబంధించినవన్నీ వస్తాయి, యాడ్ షూట్లు కూడా ప్రతి ఒక్కటి వస్తాయి ఈ గ్లామర్ ఇండస్ట్రీలో కాబట్టి. సో బాగా వినిపించే పేరు ఏంటంటే కమిట్మెంట్స్. కరెక్ట్. అఫ్ కోర్స్ ఈ కమిట్మెంట్స్ అనే పదం ఈ గ్లామర్ ఇండస్ట్రీలో మస్ట్ పక్కా అని చెప్పి నేను విన్నాను. మీరు ఎందుకంటే చాలా నేను ఇంటర్వ్యూస్ చేశాను కూడా, మ్యాక్సిమం మెంబర్స్ అయితే పక్కా ఉంటాయని చెప్పినారు కాబట్టి. సో మీరు ఎందుకంటే నాకు తెలుసు మీరు చాలా జెన్యున్గా మాట్లాడతారు, ఏదన్నా ఇచ్చి పాడేస్తారు, ఓపెన్గా మాట్లాడతారు అని చెప్పి నాకు తెలుసు. సో అందుకోసం మళ్ళీ అడుగుతున్నాను, నేను అడగొద్దు అనుకున్నా బట్ మళ్ళీ అడుగుతున్నాను ఎందుకంటే మీరు ఓపెన్గా చెప్తారు కాబట్టి. సో నిజంగా కమిట్మెంట్స్ ఉంటాయా? కమిట్మెంట్ ఇంకో నేమ్ ఉంది, కాంప్రమైజ్. ఐదర్ కమిట్మెంట్, కాంప్రమైజ్. కమిట్మెంట్, కాంప్రమైజ్ అని అంటారు బేసిక్లీ మూవీ, ఐ మీన్ ఈ గ్లామర్ ఇండస్ట్రీలో. సో వాట్ ఐ నో ఇస్ ఈ కమిట్మెంట్లు, కాంప్రమైజ్లు ప్రతి చోట ఉంటాయి, నాట్ ఓన్లీ గ్లామర్ ఇండస్ట్రీ. అంటే నేను చూసిన నా పర్సనల్, అంటే నా ఫ్రెండ్స్ ఓన్లీ గ్లామర్ ఇండస్ట్రీలోనే కాదు కదా, బయట కూడా ఉంటారు కదా, ఐటీ కంపెనీలోని డిఫరెంట్ బయట కూడా ఉన్నాయి. కాకపోతే బయట మేబీ 10% ఉంటే మన దాంట్లో 90% ఉంటుంది. దట్స్ వాట్ ద డిఫరెన్స్ ఇస్. బయట వరల్డ్ మొత్తం ఇదే ఉంది, దీని మీద నడుస్తుంది బేసిక్ గా, ఈ పడవ మీద అందరు వెళ్తున్నారు అనమాట బేసిక్ గా. సో నేను ఫేస్ చేసింది అని అంటే ఇన్ని ఫేస్ చేశాను, ఇంతమంది అడుగుంటారు కమిట్మెంట్లు. అంటే నేను చేసింది లెటెస్ట్ టేక్ ఒక 1000 ప్రాజెక్ట్స్ అనుకుందాం 7 years లోని. 1000 ప్రాజెక్ట్స్ లోని కమ్సే కమ్ ఒక 500 కమిట్మెంట్స్ అయితే అడుగుంటారు. అంటే జస్ట్ 50% నాకు వచ్చినవన్నీ కమిట్మెంట్స్. ఎలా అప్రోచ్ అవుతారంటే డైరెక్ట్ ప్రొడ్యూసర్లో లేదా డైరెక్టర్లో అడగరు, మేనేజర్లు లేదంటే కాస్టింగ్ డైరెక్టర్లు. వీళ్ళు ఎలా అడుగుతారనంటే, అంటే పెద్ద క్యారెక్టర్ కదా మేడం, అంటే చాలా పే ఉంటుంది, సో మీరు ఆలోచించుకోండి, ఉంటుంది కాంప్రమైజ్లో ఒకలో ఇద్దరితోనూ ఉంటుంది, మరి కాంప్రమైజ్ వాడతారేమో. మరి కమిట్మెంట్ అంటే బేసిక్లీ ఏమవుతుందంటే ఒక అగ్రిమెంట్ అనమాట. సో అగ్రిమెంట్ని కమిట్మెంట్ అంటారు కొంతమంది, అందుకే ఈ కాంప్రమైజ్ అన్న వర్డ్ వచ్చింది. సో ఫస్ట్ ఇలా
మీరు ఈ సార్ ఐ మీన్ ఏదో ఒక ఎవరి పేరు రివీల్ చేయరు, బట్ ఒక సార్తోనే ఉంటుంది మేడం, మరి ఆలోచించుకోండి, ప్రొడ్యూసర్ సార్తో అయినా లేదంటే కో ప్రొడ్యూసర్ సార్తో అయినా ఎవరో ఒకరితో ఉంటుంది, ఆలోచించుకోండి అని. మీకు దండం రాదోతా, నేను చెయ్యనురా, నా దగ్గర ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొని రాకండ్రా, క్లీన్ వర్క్ ఉంటే తీసుకొని రా అంటే తక్కువ పోయినా పర్లేదు నేను చేస్తాను అని అన్న. ఆడికో చిన్న హోప్ ఉంటుంది అనమాట. మళ్ళీ అదే టాపిక్ తీసుకుని 10 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వస్తాడు, మేడం ఇప్పుడు ఓకేనా? అరే నీకు నిన్నే కదరా చెప్పాను, నీకు చెప్పి 10 రోజులు కూడా అవ్వట్లేదు కదరా, మళ్ళీ ఏ హోప్తో తీసుకొచ్చావురా? మళ్ళా రిమైండ్ చేస్తుంటారనమాట. మేడం ఒకసారి ఆలోచించండి. ఏట్రా ఆలోచించాలి? ఆడితో పడుకోవడం ఆలోచించాలి, దేనికోసం నేను ఆలోచించాలి? ఇలా చాలా డిస్టర్బ్ అంటే ఇరిటేట్ చేసేస్తారనమాట. ఒకసారి నువ్వు అప్రోచ్ అయ్యో, ఓకే, నీకు క్లారిటీ కోసం అప్రోచ్ అయ్యో, నెక్స్ట్ టైం నుంచి క్లీన్ ప్రాజెక్ట్స్ తీసుకొని రావాలా ఈవిడికి, లేదంటే ఈవిడ కమిట్మెంట్ ప్రాజెక్టులు చేస్తుందా చేయదని మీకు ఒక ఐడియా రావడానికి తీసుకొని వచ్చావు, నీకు క్లారిటీ ఇచ్చాను, డోర్ క్లోజ్, నేను నన్ను గొల్లాలు కూడా వేస్తాను, నువ్వు రాకరా బాబు లోపలికి అని చెప్పినా సరే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారనమాట. అంటే వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది కదా, ఏదో రోజు మేడం కాంప్రమైజ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఈ కమిట్మెంట్ కాంప్రమైజ్ ప్రాజెక్ట్స్ అన్ని చాలా హైపే ఉంటాయి. సో ఆబ్వియస్లీ వాళ్ళకు చిన్న హోప్ ఉంటుంది. ఇప్పుడు మాకు హైపే అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి కూడా హైపే వస్తుంది కదా అల్టిమేట్. సో ఇది హోప్తోని మళ్ళా తీసుకొస్తుంటారు అనమాట. ఈ రోజుకి కూడా లేటెస్ట్ టేక్ నేను రోజుకి ఒక 3 మెంబర్స్తో మాట్లాడాను అనుకోండి, న్యూ ప్రాజెక్ట్ అంటే ప్రమోషన్స్ అయినా యాడ్ షూట్స్ అయినా దేనికోసమైనా నేను అంటే రఫ్గా 3 మెంబర్స్తో మాట్లాడితే ఆ 3 మెంబర్స్లో ఖచ్చితంగా ఒక్కడైనా అడుగుతాడు, మేడం మరి నేను ఒకసారి ఆలోచించాలి, చెప్పాలి, మీరు వద్దన్నారు కదా ఇలాంటివన్నీ ఒకసారి కనుక్కొని చెప్తాను మేడం అని అంటాడు. అది మాయం. సో ఆబ్వియస్లీ వాడి చేతిలో ఉన్నవన్నీ అంటే నేను ఒక్కొక్కసారి ఇరిటేట్ అయి చెప్పేస్తాను, మీరు అన్ని కమిట్మెంట్ ప్రాజెక్టులు తప్ప మీరు నీట్ ప్రాజెక్టులు క్లీన్ ప్రాజెక్టులు ఏవి మీ చేతికి రావా లేదా వచ్చినా మీరు చెయ్యరా అని అంతవరకు ఇరిటేషన్ తీసుకెళ్ళిపోతారు. 110% ఈ కమిట్మెంట్లు కాంప్రమైజ్లు అడిగిన యదవలు ఉన్నారు మార్కెట్లోని, అవి ఇస్తేనే వీళ్ళు ఆఫర్లు ఇస్తారు. అంటే వీళ్ళకి టాలెంట్ వద్దు, వీళ్ళ ఐ మీన్ ఏదైతే అవుట్పుట్ కావాలనుకుంటున్నారో అది వద్దు, అలాంటప్పుడు సపరేట్గా వీళ్ళు ఏదైనా ఒక అలాంటిది ఒకటి పెట్టుకోవచ్చు కదా, ఒక బిజినెస్ లాంటిది ఏదైనా. సరే, వాళ్ళు అన్నిసార్లు మీకు కాల్ చేసినప్పుడు అన్నిసార్లు అడిగినప్పుడు ఎప్పుడు ఆలోచించలేదా మీరు లైఫ్ సెట్ అవుతుందేమో, సో మేబీ ఇన్ కేస్ ఏదో అవుతుందేమో అని చెప్పి? ఓకే, ఇంకొకటి నేను ఓపెన్గా అడుగుతున్నా ఈ క్వశ్చన్. సో మీరు 101% కమిట్మెంట్స్ ఉంటాయి అంటున్నారు కాబట్టి, సో చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు చాలా మంది, లేకంటే వాళ్ళు ఏమన్నా కమిట్మెంట్స్ ఇచ్చి వెళ్ళారు? నాకు తెలిసి నేను చాలా మైక్రో, చాలా మినీ, అంటే ఐ ఫీల్ ఇట్స్ మై ఇండియన్ డస్కీ స్కిన్, ఐ మీన్ ఇండియన్ చాక్లెట్ కలర్ స్కిన్. అది ఫేర్గా ఉన్న వాళ్ళకి దే గెట్ మోర్ ఆఫర్ అని ఐ బిలీవ్. నేను జస్ట్ యావరేజ్ లుకింగ్ గర్ల్కే వీళ్ళు నన్ను నిన్న అడుగుతున్నారు. సో ఆబ్వియస్లీ గుడ్ లుకింగ్ గర్ల్కి ఇంకా చాలా ఇలాంటివి వస్తుంటాయి. ఇప్పుడు నాకు ఒకళ్ళు అప్రోచ్ అవుతున్నారంటే 2 అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ బిలీవ్ 95% మంది అందరు కమిట్మెంట్ ఎవరో ఒకరికి ఇచ్చే ఉంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పుకోరు నేను ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చాను, నేను కమిట్మెంట్ ఇచ్చానని మీతో ఇలా కూర్చొని చెప్తాను, చెప్పను ఆబ్వియస్లీ. సో వాళ్ళు కూడా చెప్పరు బేసిక్గా వాళ్ళు ఎవరితో అయినా కమిట్మెంట్. దాట్స్ వెరీ ఫ్రెండ్లీ, యూనో, వీ వర్ ఇంటూ ఈచ్ అదర్, సో వీ వర్ సో ఫ్రెండ్లీ, దట్ హ్యాపెన్. ఇలానే షో చేసుకుంటారు. ఇండస్ట్రీలో ఉన్నారు, ఇలా ఓపెన్ గా చెప్తున్నారు, మీకు ఏమన్నా ఇబ్బంది? డజంట్ మ్యాటర్, ఐ మీన్ నాకు ఛాన్స్లు వచ్చినా రాకపోయినా ఇట్స్ ఫ్యాక్ట్. లైక్ ప్రతి ఒక్కరు కమిట్మెంట్స్ తీసుకున్నారని చెప్పి ఆన్ స్క్రీన్ లో చెప్తున్నారు మీరు, ఏమన్నా ఇబ్బంది అయితే ఏంటి మరి పరిస్థితి మీది? I mean that's what I'm saying. I mean it's my opinion. నేను ఎల్లో ఆబ్వియస్లీ వాళ్ళు చూసుంటాను వాళ్ళు నిజంగానే కమిట్మెంట్ ఇచ్చారో లేదు. ఇట్స్ మై ఒపీనియన్ దట్ నాకే ఇన్ని వచ్చాయి. సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి నీట్ అండ్ క్లీన్ వర్క్ వచ్చి ఆ వర్క్ క్లిక్ అయిపోయి ఐ మీన్ హిట్ అయిపోయింది అని అంటే ఆబ్వియస్లీ దే హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. ఎందుకంటే వాళ్ళు ఏ కమిట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ మూవీ హిట్ అయిపోయింది. సో వాళ్ళు చాలా క్లీన్ వర్క్ లో వెళ్ళిపోతారు. ఐ మీన్ నా ఫ్రెండ్స్ అలా ఉన్నారు. ఐ మీన్ లెటెస్ట్ టేక్ విషిక, షీ ఈస్ మై ఫ్రెండ్. షీ హ్యావ్ డన్ 2 ప్రాజెక్ట్స్, కమిటీ కుర్రోలో ఒకటి అండ్ ఇప్పుడు కోర్ట్ మూవీ ఒకటి. సో షీ హ్యావ్ డన్ అ వెరీ క్లీన్ ప్రాజెక్ట్. తనకి ఇవేం ఫేస్ చేయలేదు, 2 హిట్లే. సో ఆబ్వియస్లీ షీల్ గెట్ నైస్ వే, అంటే తన పాత్ చాలా క్లియర్ ఉంది ఇప్పుడు. ఆబ్వియస్లీ ఇవేం రావు, వచ్చినా సరే దొబ్బాయండి నాకేంటి అన్నట్టే ఉంటుంది. ఆబ్వియస్లీ షీ గాట్ 2 హిట్స్ కాబట్టి. సో ఇలాగా బై మిస్టేక్ అది చాలా తక్కువ లక్ ఉండాలి, చాలా బ్లెస్డ్ అయి ఉండాలి. అందుకే అంటున్నాను ఒక 5% అలా ఉండుంటారు. ఇంకా రిమైనింగ్ 95% అందరూ ఐ మీన్ ఈ కమిట్మెంట్ ఇచ్చుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళు గ్రో అవ్వలేరు. అందుకోసమే మీరు ఇక్కడే ఉన్నారు, ఇంకా ఆ కమిట్మెంట్స్ వల్లనే మీరు ఇక్కడ ఉన్నారు, లేకపోతే ఈ టైంకి వేరే స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఇన్ కేస్ కమిట్మెంట్ ఇచ్చుంటే, టు బి ఆనెస్ట్ నాకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని కొంచెం పెద్దవి వచ్చాయి, అంటే ఈ కమిట్మెంట్స్ అన్ని
వచ్చుంటే అట్లీస్ట్ ఒక వెల్ నోన్ స్టార్ అయితే అవుతుండే. ఒక 1 year అంటే 1 year బ్యాక్ నుంచి తీసుకుందాం. ఒక 1 year బ్యాక్ నుంచి వెల్ నోన్ స్టార్. ఓకే, నేను ఒక రెస్టారెంట్లో కూర్చొని తిన్నా సరే గుర్తుపడుతుండే, అరే ఈ పిల్ల ఆ మూవీలో చేసింది కదా అని అట్లా గుర్తుపడుతుండే అట్లీస్ట్ మినిమం టు మినిమం. నేను పెద్ద హీరోయిన్ అయిపోతుండే అని ఇలాంటి యాక్టింగ్ బాధ అనిపిస్తుందా మీకు? అరే నేను కమిట్మెంట్ ఇచ్చిన అయిపో కదా, లేకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుండేనేమో, ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుంది. ఇన్ కేసు నేను ఇచ్చింటే ఈ టైం వరకు నా లైఫ్ కూడా సెట్ అయిపోతుంది ఏమో. ఎందుకంటే మోస్ట్లీ మన లైఫ్ సెట్ కావాలని చూస్తూ ఉంటారు ఎవరైనా సరే. అఫ్ కోర్స్ నేనైనా సరే నువ్వైనా సరే ఎవరైనా వాళ్ళ లైఫ్ సెట్ కావాలని చెప్పి కోరుకుంటాం. సో అలాంటివి ఎప్పుడైనా థాట్స్ మీలో వచ్చాయా? టు బి ఆనెస్ట్ ఒక 5 years నుంచి అడుగుతున్నారు మేబీ కమిట్మెంట్ థింగ్. అంటే ఒక 2 years చాలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తున్నా నేను. సో అప్పుడు ఏం లేకుండే మైక్రో మినీ అసలు. 5 years నుంచి అడుగుతుండే. మేబీ 5 years నుంచి కూడా ఒకవేళ ఈ ట్రాక్ తప్పి ఆ తప్పు ట్రాక్లోకి నేను వెళ్ళిపోయినట్టు ఖచ్చితంగా ఒక పొజిషన్లో ఉంటుండే. మేబీ ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ మేబీ వైజాగ్లో, హైదరాబాద్లో అనలే, వైజాగ్లో ఒక ఫ్లాట్ ఉంటుండే, నాకు ఒక కార్ ఉంటుండే మేబీ. యా దట్స్ ఆల్. బట్ ఇప్పుడు నేను చాలా పీస్ఫుల్గా ఉన్నాను. నాకు గిల్ట్ లేదు, ఒక రిగ్రెట్ లేదు. అది జస్ట్ ఒక ఆఫర్ కోసం ఒకరితో పడుకున్నానా అన్న ఒక ఇది లేదు. చాలా ప్రశాంతంగా పడుకున్నా. చేసిన చిన్న ప్రాజెక్టులైనా ఓకే, అది నా శక్తితో చేసుకున్నాను. మీరు ఇంత మంచి మాట్లాడుతున్నారు. సో మీ ఇన్స్టా ప్రొఫైల్ ఓపెన్ చేసిన, సో ఓపెన్ గా ఒక రీసెంట్ గా మీరు ఒక సినిమా చేశారు కదా, సినిమా పేరు కౌసల్య తన్య రాఘవ. అందులో మీరేనా చేసింది? నేనే. నిజంగా మీరేనా? నేనే. అసలు ఏంటి, నేను షాక్ అయినా చూసేసారు. అంటే ఇట్స్ వెరీ బోల్డ్. సి ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్యారెక్టర్స్ రెస్ట్రిక్షన్స్. బేసిక్గా నాకు ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను. బికాస్ పక్కా ఇట్స్ ఓకే, ఐ హ్యావ్ నో ఇష్యూస్. బికాస్ ఇట్స్ క్యారెక్టర్. మనం ఆ క్యారెక్టర్ని ఎంత ఓన్ చేసుకుని దానికి ఎంత జీవం పోస్తున్నాం అనేది నేను బిలీవ్ చేస్తాను. ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదు నాకు. అది నేను నిలబెట్టానా అంటే డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది బేసిక్గా. ఇలా అనుకుంటున్నాము, ఇలా ఒక అమ్మాయి చెయ్యాలి అంటే పర్ఫెక్ట్గా విత్ షార్ట్స్ ఏమో అలా అనుకోరు. బట్ యా ఆ క్యారెక్టర్ జీవం పోయాలని అనుకుంటారు. నేను అందులో జీవించానా లేదా అలాంటివి చేసినప్పుడు, ఎందుకంటే మీరు కమిట్మెంట్స్ గురించి మాట్లాడినప్పుడు, సో నేను ఇవ్వను దానివల్ల నేను లైఫ్ ఇలా ఉన్నా అంటున్నారు కాబట్టి, సో అలాంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు సో ఇంకా వేరే వాళ్ళు, సో వేరే డైరెక్టర్స్ కానీ సంథింగ్ ఎల్స్ ఎవరైనా కానీ, సో ఈ అమ్మాయి ఇలా చేస్తుందంటే మేబీ అని చెప్పి కూడా మీపై నెగిటివిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ అవి ఆలోచించకుండా డైరెక్ట్ చేశారంటారా? నెగిటివిటీ అని అంటే బేసిక్లీ ఆ క్యారెక్టర్ ఏంటంటే కొంచెం హాట్ క్యారెక్టర్. షీఈ్ అ డెంటిస్ట్. బేసిక్లీ ముందు డెంటిస్ట్ ఏదో అంటుండే, ఆమె పళ్ళు పీకుతుంది అనమాట. అంటే క్యావిటీస్ ఉన్నా లేదంటే నార్మల్ టీత్ ఏది ఉన్నా పీకుతుంది. సో ఆమెను చూసుకొని రిమైనింగ్ సొల్లు కార్చుకుంటారు అనమాట. ఊరోళ్ళు అందరూ ఆ పిల్ల కోసం, ఆమెను చూడడానికి కోసం వస్తారు. ఇది బేసిక్లీ సీన్. మస్తు మంది సొల్లు కార్చుకున్నట్టు, కొంతమంది మూడ్ స్వింగ్స్ అవి కూడా ఆ వీడియోస్ చూస్తూ ఉంటారు. చెప్పలేదు మేబీ, ఎందుకంటే కరెక్ట్. సో కొంచెం మూవీలో స్పైస్ యాడ్ చేద్దామని ఆ సీన్ యాడ్ చేశారు. యాక్చువల్లీ మూవీ మొత్తం అయిపోయాక లాస్ట్ సీన్ అది యాడ్ ఆన్ సీన్ నాది. సో జస్ట్ కొంచెం ఏదైనా స్పైస్ యాడ్ చేద్దామని అలా యాడ్ చేసుకున్నారు. సో యా ఖచ్చితంగా డైరెక్టర్స్ అవ్వు లేదా అప్రోచ్ అవ్వడానికి మేనేజర్స్ అవ్వు, కాస్టింగ్ డైరెక్టర్స్ అవ్వు ఖచ్చితంగా అనుకొని ఉంటారు. ఈ పిల్ల ఇలాంటి క్యారెక్టర్ చేసిందంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళకి ఆ ఐడియాతో నన్ను అప్రోచ్ అవుతారు. నువ్వు అని చెప్పేస్తా వెళ్ళిపోతారు. సింపుల్. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. క్యారెక్టర్ ఏదైనా చేయడానికి ఓకే, బట్ నో కమిట్మెంట్స్ అంటారు. నో కమిట్మెంట్స్. క్యారెక్టర్ ఏదైనా అండ్ ఐ డూ హ్యావ్ కొన్ని రెస్ట్రిక్షన్స్. మేబీ డ్రెస్సింగ్ ఇలా ఉండాలి, ఇంతవరకే నేను వేసుకోగలను. నా రెస్ట్రిక్షన్స్ ఇంతే. రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి. మరి అందుకనే అలాంటి వీడియోస్ చేసింది. ఐ డూ హ్యావ్ నో రెస్ట్రిక్షన్ విత్ దట్ క్యారెక్టర్తో లేదు, డ్రెస్సింగ్తో లేదు. అందుకు నేను చేశాను. ఇప్పుడు నాకు క్యారెక్టర్స్ వచ్చేవన్నీ ఎలా అంటే లెటెస్ట్ టేక్ మెయిన్ లీడ్. చిన్న మూవీకైనా మెయిన్ లీడ్ వస్తుంది. మెయిన్ లీడ్ వచ్చి కూడా నాకు ఎలా ఉంటుందంటే, మ్యామ్ అంటే నేను ఫస్ట్ చెప్తా, నాకు ఇలా ఇంటిమెసీ సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ, కిస్ సీన్స్ కానీ ఏమి ఉండదు. చాలా క్లీన్ వర్క్ ఉండాలి. జస్ట్ హగ్ వరకు ఓకే, బట్ ఆఫ్టర్ దట్ నేనేం చేయను. వాళ్ళు ఏమంటారంటే ఏముండదు, మూవీ చాలా క్లీన్ ప్లెయిన్. కాకపోతే ఒక సాంగ్లోని హీరో డ్రీమ్ చేస్తాడు మేడం, అక్కడ ఇంటిమెసీ సీన్. ఓరే బాబు, నువ్వు డ్రీమ్ చేసినా సరే మేము అక్కడ చేయాల్సిందే కదా. సో ఆబ్వియస్లీ నేను అది రిజెక్ట్ చేస్తాను. అలా రిజెక్ట్ చేసినవి చాలా ఉన్నాయి. సో ఈ మూవీ మాత్రమే ఎందుకు బయటకు వచ్చింది, లేదంటే ఈ మూవీ మాత్రమే ఎందుకు చేశాను అని అంటే ఇట్స్ ఎ ప్లెయిన్ క్లీన్ వర్క్. నాకు ఈ కమిట్మెంట్ లేదు, గోల లేదు. ఈజ్ ఎ వెరీ గుడ్ టీమ్ మొత్తం.
అండ్ క్యారెక్టర్ కూడా ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఐ కెన్ డూ దిస్, దట్స్ నాట్ రాంగ్. ఐ మీన్ నేను ఎవరినో వెళ్ళి టచ్ చేసి నేను ఎవరినో వెళ్ళి ముద్దు పెట్టుకో ఇవేం లేవు బేసిక్లీ. ఓకే అమ్మాయిని హాట్గా చూపిస్తున్నారు, టు బి ఆనెస్ట్ ఐఎమ్ హాట్, అందులో చూపించడానికి తప్పే ఉంది. సో ఐ ఫెల్ట్ ఓకే ఐ కెన్ డూ దిస్. ఇంట్లో వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ కానీ నీ చుట్టుపక్కల కానీ నీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఆ సీన్ మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు కాబట్టి సో మీ పర్సనల్గా ఫ్రెండ్స్ ఎవరున్నా వాళ్ళందరూ చూస్తారు, కోర్స్ అందరూ చూస్తారు. సో చూసినప్పుడు మీకు ఏదైనా కామెంట్స్ కానీ లేకుంటే వాళ్ళు మీకు కాల్ చేయడం కానీ నీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు కానీ అలా ఏమన్నా? ఫ్రెండ్స్ అయితే ఐ డూ హ్యావ్ వెరీ బ్లెస్డ్ ఫ్రెండ్స్. ఎంత సపోర్టివ్ అంటే అరే నేను తప్పు చేశాను, నేను మర్డర్ చేసి వచ్చాను అన్న ఇట్స్ ఓకే మేము చూసుకుంటాం, నువ్వు కామ్గా ఉండు, నువ్వు రిలాక్స్ అవ్వు, చేస్తావు కదా ఇంక ఇప్పుడు ఏం చేయలేం. మర్డర్ చేసి వచ్చిన తర్వాత నేను మర్డర్ చేస్తాను అని అంటే ఇప్పుడు ఏం చేయలేం, ఎవరు ఏం చేయలేం. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు మర్డర్ చేసి వచ్చావు కాబట్టి నువ్వు చాలా స్ట్రెస్ ఉంటావు, నువ్వు రిలాక్స్ అవ్వు, మేము అది ఎలా పోడ్చాలో మేము చూస్తాము. ఇది సపోర్టివ్ లెవెల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో నేను ఈ క్యారెక్టర్ చేశాను అని అన్నా సరే దే ఆర్ లైక్ ఓకే ఇట్స్ జస్ట్ క్యారెక్టర్, నువ్వు అక్కడ స్క్రీన్ మీద ఏం యాక్టింగ్ చేసావు అన్నది ఇంపార్టెంట్. జనాలు నీ యాక్టింగ్ చూస్తారు, ఓకే క్యారెక్టర్ చూసిన వాళ్ళు ఉంటారు, బట్ మేము చూసేది ఏంటంటే నీ యాక్టింగ్. డైరెక్టర్స్ అవ్వు నువ్వు ఎవరికి చూపించినా సరే వాళ్ళు నీ క్యారెక్టర్ చూడరు, నీ యాక్టింగ్ చూస్తారు, నీ ఎక్స్ప్రెషన్ చూస్తారు. ఓకే ఈ పిల్ల జీవించగలుగుతుందా, ఓకే ఈ పిల్ల యాక్టింగ్ చేయగలుగుతుందా, వెంటనే ఈ పిల్ల ఎక్స్ప్రెషన్ ఎలా మారుస్తుంది, అది మాత్రమే చూస్తారు. సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. ఒకళ్ళిద్దరికి నచ్చలేదు, ఎందుకు ఇలాంటి క్యారెక్టర్స్ తీసుకుంటున్నా అని అంటే ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు చూస్. నాకు వచ్చిన తక్కువ ఆఫర్స్ని కూడా నేను ఫిల్టర్ అవుట్ చేసుకున్నానంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు ఏం ఉండదు. సో నేను అందులో కూడా ఫిల్టర్ అవుట్ చేసుకోలేను. ఐ హ్యావ్ నో రెస్ట్రిక్షన్స్. క్యారెక్టర్ ఏది అనేది నేను చూడను. నాకేంటి ఇంటిమేసీ ఉండకూడదు, డ్రెస్సింగ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సో ఇవి కాకుండా ఏమొచ్చినా నేను చేస్తా. సో అవే ఫిల్టర్ అవుట్ అయ్యి వెళ్ళిపోతాయి, అప్రోచ్ అయిన కూడా అవే యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతాయి. సో ఇవి కూడా నేను అడ్డాను అనుకోండి, సో ఉన్ను కూడా ఉండవు చేతిలో. సో ఆబ్వియస్లీ కొన్ని ఐ హ్యావ్ టు డూ. మేబీ చూసిన వాళ్ళకి కొంచెం వల్గర్గా అనిపించవచ్చు, లేదంటే ఏంటి పిల్ల అనిపించవచ్చు, బట్ ఇట్స్ మై things. I mean, as an actor, yes, I'm just doing my acting. బయట కూడా నేను అలానే ఉంటాను, బయట కూడా నేను అలానే చేస్తాను అని కాదు కదా. 100%. ఓకే, సో ఇది పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్కి వస్తే ఇంత అందమైన అమ్మాయికి ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఎందుకలా అనుకుంటారు అందరూ అంటే చాలా మంది అప్రోచ్ అయిన వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటారు. నువ్వెలా డిసైడ్ చేస్తావు బ్రో నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు? ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ అండి, నాకు ఈ లవ్ లైఫ్ ఏం లేదు, సింగిల్. నిజంగా సింగిలా? ఎందుకంటే చాలా మంది చూస్తారు, నా వ్యూవర్స్ అయితే పక్కా చూస్తారు మీ సింగిల్ అంటే. చాలా మంది మీ ఇన్స్టా ఐడి కూడా చెప్తారు వాళ్ళకి. సో మరి ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి మేబీ, నాకు తెలిసి ఇంత అందమైన అమ్మాయికి రాకుండా ఉంటాయా కానీ. ఇప్పుడు జనరేషన్ ఎలా అంటే, నేను డిగ్రీలో ఉన్నంత వరకు జనరేషన్ వాజ్ టూ గుడ్. అంటే నాకు మరీ నేను పత్తి గింజని నాకు ఈ రోజు వరకు ఎవ్వరు లేరు అన్న నాకు ఒక ఎక్స్ ఉండే ఐ మీన్ పాస్ట్ లో. ఎవరికి పాస్ట్ ఉండదండి, సో పాస్ట్ ఒకటి ఉండే. సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ దాట్. బేసిక్లీ డిగ్రీ వరకు వాట్ ఐ హ్యావ్ సీన్ ఇస్ నిజంగానే ఒక ప్యూర్ లవ్ ఉండే. అంటే జనాలు వచ్చి ప్రపోజ్ చేస్తుండే దట్ నేను ఇష్టపడుతున్నాను ఆర్డర్స్ ఐ లవ్ యూ అని. ఇప్పుడు జనరేషన్ చూద్దాం, నువ్వు అంటే ఇష్టం బట్ రిలేషన్షిప్కి టైం తీసుకుందాం, ఆలోచిద్దాం. నేను నీకు ఓకే కూడా చెప్పలేదు, నువ్వు ఏట్రా ఆలోచిస్తావు నాకు అర్థం కాదు. ఆడు చూద్దాం అంటాడు, ఆలోచిద్దాం అంటే అన్ని ఆడమాటలే. ఇష్టం అంట బట్ చూద్దామంట, ట్రావెల్ చేయాలంట, ఆలోచిస్తాడంట. ఇప్పుడు ఈ మధ్యలో మనం ఏంటి అని అంటే సిచ్యువేషన్షిప్ అంట, ఇంకేంటి ఫ్లింగ్ అంట, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంట, బోల్డ్ అండ్ టర్మినాలజీస్ వచ్చాయి. ఫ్రెండ్ విత్ బెనిఫిట్ అని చెప్పి బాగా ఈ మధ్యలో బాగా ట్రెండ్ అవుతుంది కదా. ట్రెండ్ కాదు అసలు, ఇదే నడుస్తుంది బేసిక్లీ. ఈ అన్ని టర్మినాలజీసే నడుస్తున్నాయి. బ్రెడ్ క్రంపింగ్ అవ్వు, సిచ్యువేషన్ అంటే ఇవే నడుస్తున్నాయి. నేను నీకు ఓకే చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు ఏది అన్నది ఇంకా వాళ్ళ ఇష్టం. వాడే ఫస్ట్ వచ్చి చెప్తాడు నువ్వంటే ఇష్టం బట్ ఆలోచిస్తావు అంటే నువ్వంటే ఇష్టం లేదా నువ్వు తెలుసుకోవా? ఇలా ఉంది జనరేషన్ బేసిక్లీ. సో నేను ఐఎమ్ సో టైర్డ్. ఇప్పుడు ఎవడైనా వచ్చి ఇప్పుడు ఇష్టం అని చెప్పే ఛాన్స్ కూడా నేను ఇవ్వను. నువ్వు ఫ్రెండ్ రిక్వెస్ట్లోనే ఉండు. నాకు ఐ మీన్ మెసేజ్ రిక్వెస్ట్లు ఉంటాయి కదా, నువ్వు అందులోనే ఉండు. నేను నీకు రిప్లై కూడా ఇవ్వను. మీరు ఇలా రిప్లై ఇవ్వకుంటే అంతమంది అబ్బాయిలు ఏం కావాలి చెప్పు? ఇంకెన్ని రోజులు సింగిల్ గా ఉంటారు చెప్పు? ఎన్ని రోజులు పాసిబుల్ అయితే అన్ని రోజులు. ఇప్పుడు పెళ్ళయ్యాక లైఫ్ లాంగ్ ఒకటితో రావాలి, అది ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు కూడా నా ప్రశాంతత మనకు కూడా ఉంటుంది కదా, సో వాళ్ళతో తిరగాలి, బయటికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ తో మాత్రం చెప్పకు. సో ఫ్రెండ్స్ వేరే, ఆ ఫ్రెండ్ విత్ బెనిఫిట్ వేరే.
ఈ బాయ్ ఫ్రెండ్ వేరే, సో ఇట్లా ఉంటారు కదా, అట్లా అంటారు. నాకు కూడా ఉంటాయి, నేను కూడా రీల్స్ సేవ్ చేసుకుంటాను, రీల్స్ నాకు నేను పంపించుకుంటాను అనమాట. నాకు ఎప్పుడు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ వస్తాడు, నేను ఎప్పుడు ఇలాంటి రీల్స్ చేస్తాను, ఆబ్వియస్లీ ఉంటుంది, ఇట్స్ ఎ డ్రీమ్. నేను ఎప్పుడు మూవీకి వెళ్తాను, నేను ఎప్పుడు డేట్కి వెళ్తాను, తినడానికి ఎప్పుడు వెళ్తాను, ఇలా నాకు ఉంటాయి డ్రీమ్స్. నేను కూడా ట్రిప్కి వెళ్ళాలి, ఎన్ని రోజులు నేను సోలో ట్రిప్స్ తిరుగుతాను అని. బట్ ఒకరిని పెళ్లి చేసుకున్నాక ఖచ్చితంగా నేను వాడుతూనే ఉండాలి, ఈవెన్ దో హీ లైక్స్ ఆర్ నాట్. ఐ మీన్ ఇఫ్ ఎట్ ఆల్ వాడికి డేట్స్ ఇష్టం లేదు అంటే, మూవీస్ వెళ్ళడం ఇష్టం లేదు అనుకుందాం, లేటెస్ట్ వాడితో నేను మూవీస్కి వెళ్ళలేను, తప్పదు. ఇంకా ఉన్నది నేను పెళ్ళైనంత వరకు రోజులు మాత్రమే, సో అప్పుడు వరకు సింగిల్ గా ప్రశాంతంగా. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు కావాలి? సో మీరు ఇప్పుడే అన్నారు నాకు ఉంటుంది డేట్కి వెళ్ళాలని, నాకు ఉంటుంది సినిమాకి వెళ్ళాలని, కానీ ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి మీ లైఫ్లోకి వస్తే ఇన్ కేస్ యాక్సెప్ట్ చేస్తారు? క్వాలిటీస్ అంటూ పర్టికులర్గా ఏం లేవు, ఏంటంటే ఐ బిలీవ్ ఉంటే 6 feet హైట్ ఉండాలి, బాడీ ఉండాలి, అది ఉండాలి అని చెప్పి యాక్సెప్ట్ చేస్తాను. మెయిన్ ఏంటంటే ఐ బిలీవ్ కంపాటబిలిటీ లెవెల్స్. బేసిక్లీ మన ఇండియన్స్ పేరెంట్స్ కవ్వు లేదంటే కపుల్స్ కవ్వు ఎందుకు గొడవలు వస్తాయంటే సేమ్ వైబ్ ఉండదు, సేమ్ కంపాటబిలిటీస్ ఉండవు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, మ్యూజిక్ టేస్ట్ నేను మొత్తం తెలుగు సాంగ్లే వింటాను, ఆడు మొత్తం ఇంగ్లీష్ సాంగ్సే విన్నాడు అనుకోండి, నేను ఇంట్లో తెలుగు సాంగ్లు పెడితే వాడికి నచ్చదు, వాడు ఇంగ్లీష్ సాంగ్స్ పెడితే నాకు అర్థం కాదు, నేను వైబ్ అవ్వాలి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా సాంగ్స్ విషయంలో. అలా ఒక ఇంట్లో ఇద్దరం కలిసి ఉండాలంటే ప్రతి ఒక్కటి వైబ్ మ్యాచ్ అవ్వాలి. అంటే వాడి లైఫ్ స్టైల్, వాడి అలవాట్లు నాకు ఓకే అనిపించాలి, నా అలవాట్లు నా లైఫ్ స్టైల్లో వాడికి ఓకే అనిపించాలి. వాడిది ఏది నచ్చకపోయినా సరే సేమ్ ఇంట్లో ఉండలేము, నాది ఏది నచ్చకపోయినా వాడు సేమ్ నాతో ఉండలేడు. సో నేనేం బిలీవ్ చేస్తానంటే సేమ్ వైబ్ ఉండాలి ఇద్దరికి, ఒక కంపాటబిలిటీ ఉండాలి. తర్వాత కొట్లాడుకోవడం, గొడవలు ఆడుకోవడం ఇవన్నీ చాలా కామన్, అది ఉండాలి, అదే అందం రిలేషన్షిప్కి. బట్ ఈ వైబ్ మ్యాచ్ అవ్వడం అండ్ ఈ కంపాటబిలిటీ లెవెల్స్ కరెక్ట్ ఉండడం అనేది నేను బిలీవ్ చేస్తా బేసిక్లీ. అది ఎందుకు అంటే మన పూర్వకాలంలో మన పేరెంట్స్ అయినా వాళ్ళ తాత అమ్మమ్మ వాళ్ళు ఏం చూసేవారంటే జాతకాలు చూసేవారు, ఆ జాతకాల్లో తెలిసేది కొంచెం కంపాటబిలిటీ లెవెల్స్. నమ్ముతారా? అంత నమ్మను, బట్ యా పూజారి ఈ టైప్ లో అంటే మైథాలజీ టైప్ లో చూస్తే అది కరెక్ట్. ప్రాక్టికల్ గా చూస్తేమో ఇద్దరం ట్రావెల్ అయితే అంటే బేసిక్లీ ఫ్రెండ్స్ లో తెలిసిపోద్ది ఎంత కంపాటబుల్ మనం, అందుకే మనం ఫ్రెండ్స్ అవుతాం. ఫస్ట్ ఫ్రెండ్స్, తర్వాత లవర్స్. యా ఒకవేళ ఆ ప్రాసెస్ లో వెళ్తే డైరెక్ట్ గా ఒకడు వచ్చి ప్రపోజ్ చేస్తే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? ఎందుకంటే వాడు అలవాట్లు తెలియదు, వాడు బ్యాక్గ్రౌండ్ తెలియదు, వాడు అంటే ఏం చదువుకున్నాడు, ఎంత చదువుకున్నాడు, వాడు ఫ్రెండ్ సర్కిల్ ఏంటి. ఎందుకంటే చెత్త ఫ్రెండ్ సర్కిల్ ఉంటే వీడు మ్యానిపులేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏం తెలియకుండా ఎవరిని అలా యాక్సెప్ట్ చేయలేం. ముందు ఆ కైండ్ ఆఫ్ లవ్ ఉంటుండే, ఇలా ఇలా తొంగి చూసుకోవడాలు, ఇలా ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేస్తే ఓకే లవ్ యూ టు ఇవి ఉండేవి. ఇప్పుడు నేను చాలా ప్రాక్టికల్ గా నేను ప్రాక్టికల్ గా ఆలోచిస్తా కాబట్టి నాకైతే ఈ క్వాలిటీస్ ఉండాలి బేసిక్గా. క్వాలిటీస్ అండ్ లుక్స్ వైజ్ ఏం అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు, ఫుల్ రిచ్ ఏ ఉండాలి, నాకు రిచ్ కిడ్ కావాలి, ఇలాంటివి ఏం వద్దు. బేసిక్లీ అండర్స్టాండింగ్ ఉండాలి, అండర్స్టాండింగ్ లేకపోతే అది లాంగ్ లాస్టింగ్ ఉండదు. లవ్ లో చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్, కలిసి ఉండాలన్నా కలిసి జీవించాలన్న అండర్స్టాండింగ్. ఒక్క మిస్అండర్స్టాండింగ్ వచ్చినా అక్కడ అనుమానం స్టార్ట్ అవుతుంది, అది కొలాప్స్ అయిపోతుంది. లైఫ్ లాంగ్ ఒకరితో ఉండాలి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏమంటారంటే పునాది టైప్ ఆఫ్ థింగ్. ఇంత మాట్లాడుతున్నారు కాబట్టి, సో వాట్ ఈస్ లవ్? మీ ఒపీనియన్ ఏంటి లవ్ పైన మీకున్న ఒపీనియన్? యాజ్ లైక్ బిఫోర్ ఐ సెట్, అంటే ఇప్పుడే చెప్పాను కదా, లవ్ ఇస్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్, ఇట్ షుడ్ హ్యాపెన్. అంటే అది నిజంగానే మనకు అనిపించాలి. ఓకే అంటే ఇలా చూడగానే లవ్ చేస్తారు అనేది అయితే నేను నమ్మను. అంటే ఇలా చూడగానే ఫస్ట్ సైట్ లవ్ అంటారా, అంతే. ఫస్ట్ సైట్ లవ్ ఇలా చూడగానే నాకు ఇష్టం పుట్టిందంటే దట్స్ జస్ట్ అట్రాక్షన్. నువ్వు ఒకరిని చూసి నువ్వు ఇష్టపడ్డావు అంటే అది అట్రాక్షన్ మాత్రమే. నువ్వు ఒకరి కోసం తెలిసి కూడా ఇష్టపడుతున్నావు అంటే దట్స్ లవ్. ఓకే, అది లవ్ అని నేనంట. అంటే తన అలవాట్లు తెలుసు, తనకి ఎక్కడ మూడ్ స్వింగ్స్ వస్తాయో తెలుసు, తనకి ఎక్కడ కోపం వస్తుందో తెలుసు, తనకి కోపం వస్తే స్వీట్స్ తింటుందా హాట్ తింటుందా అని తెలుసు, నీకు అన్నీ తెలుసు. సో అన్నీ తెలిసి కూడా తన్ని అడోర్ చేస్తున్నావు నువ్వు, అన్నీ తెలిసి కూడా. అరే ఇది చేసినా సరే అందంగా ఉంది, ఇది చేసినా సరే క్యూట్ ఉంది, ఇది చేసినా బాగుంది, అది లవ్ అంటారు. అది లవ్. ఓకే, సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లవ్కి మీపై ఉన్న ఒపీనియన్? అసలు లవ్ లేదు ఇప్పుడు. ఇట్స్ జస్ట్ యాజ్ ఐ సెడ్ ఈ టర్మినాలజీస్, సిచ్యువేషన్షిప్లు, ఫ్లింగ్లు, ఇంకేంటి బ్రెడ్ క్రంపింగ్లు, ఇవే ఉన్నాయి బేసిక్లీ. లవ్ అనేది ఎక్కడా లేదు, చాలా రేర్. ఉన్నోళ్ళు మాత్రం రియలీ రియలీ సో బ్లెస్డ్. నిజంగానే లవ్ దొరికిన వాళ్ళు, నిజంగానే రిలేషన్షిప్లో ప్రాపర్గా ఉండి వాళ్ళు పెళ్లి వరకు వెళ్ళిన వాళ్ళు, దే ఆర్ వెరీ లక్కీ. ఐ మీన్ నేను చిన్నప్పటి నుంచి నేను అట్లా అనుకుంటుండే, నిజంగానే ఒక అబ్బాయితో ఒక 10 years 15 years రిలేషన్షిప్లో ఉండి వాడిని పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటుండే. బట్ యా అందరూ అనుకున్నవి జరిగిపోతే ఇంకెందుకు కానీ. సో
యాజ్ ఐ సెడ్ ఈ జనరేషన్లో లవ్ అనేది లేదు, అది చచ్చిపోయింది. ఎక్కడో ఉంది, ఎక్కడో నడుస్తుంది, బట్ లేదు ఈ జనరేషన్లో అసలు లేదు, లవ్ అనేదే లేదు. అంటే ఒక 3-4 years నుంచి ఐఎమ్ సీయింగ్ 3-4 years నుంచి అసలు అది ఎగ్జిస్ట్, ఐ మీన్ చచ్చిపోయింది అంతే. సో ఇంకోటి, సో మీకు ఎక్స్ ఉన్నాడని చెప్పారు. సో దాని గురించి మనం ఓకే ఇట్స్ ఫైన్, ఎందుకంటే ఎక్స్ అనేది ఇక ప్రతి ఒక్క లైఫ్లో ఇట్స్ కామన్, అది ఉంటుంది. బట్ ప్రీవియస్గా మీ స్టిల్ ఇప్పటి వరకు ఎన్ని ప్రపోజల్స్ చాలానే వచ్చింటాయి నాకు తెలిసి, బట్ అందులో గుర్తుండిపోయాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికి అంత ఛాన్స్ ఇవ్వను. నేను అదే అంటే నేనేంటంటే నాకు ఒకళ్ళు నచ్చారు అంటే నేనే వెళ్ళి అప్రోచ్ అవుతాను. నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు నేను దాకను, అది నాతో బాధ బేసిక్లీ. సో ఈవెన్ నా ఎక్స్తో కూడా నేనే ఫస్ట్ ప్రపోజ్ చేసా. సో నాకు అలా తెలీదు. ప్రపోజ్ చేశారా? మబ్బు దేక పిల్ల అయిందండి, ఎందుకులేండి అవన్నీ. సో బెస్ట్ ప్రపోజల్ అంటే ఏం లేదు, నార్మల్గానే చెప్తారు దట్ నాకు నువ్వు చాలా నచ్చావు, ద వే యు ఆర్, ఐ మీన్ నువ్వు ఏం చేసినా బ్యూటిఫుల్ మనీషా, నువ్వు ఏం చేసినా ఆలోచించి చేస్తావు, బుర్ర పెట్టి చేస్తావు, యూఆర్ సో మెచ్యూర్. ఏం చెప్పినా సరే అవునా, ఇట్స్ ఓకే, కూల్, వీఆర్ గుడ్ యాజ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, దట్స్ ఆల్. నేను చెప్పేస్తా. పాపం వాడికి హర్ట్ అయినా సరే ఐ కాంట్ హెల్ప్, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ హిమ్, ఐ డోంట్ నో. అంటే తను నన్ను అబ్జర్వ్ చేసినంత నేను అబ్బాయిని ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. సో గుర్తుండిపోయే ప్రపోజల్ అయితే ఏదీ లేదు. ఓకే. సో ఈ సినిమాలు చేసినప్పుడు కానీ ఇలాంటివి చేసినప్పుడు కొన్ని రొమాంటిక్ సీన్స్ కానీ అలాంటి లైక్ కిస్ సీన్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా మీరు? నాకు అసలు ఈ రోజు వరకు నేను ఏది రొమాంటిక్ సీన్స్ అసలు ఏది చేయలేదు. ఒక్క వెబ్ సిరీస్ చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, లాస్ట్ అక్టోబర్లో షూట్ చేశాను. ఏంటి కొంచెం చెప్తారా దాని గురించి? అంటే దట్స్ ఫస్ట్ టైం ఒక వెబ్ సిరీస్ రొమాంటిక్ చేయడం. అంటే రొమాంటిక్ అంటే అర్థం కాలే. ఇంటిమెసీ సీన్స్ అంటే బెడ్ పైన, నాట్ కిస్సింగ్ ఆన్ లిప్స్, మేబీ ఇక్కడ 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 లైక్ దట్. సో co-actor వాజ్ సూర్య అండ్ హీ వాజ్ సో గుడ్. అంటే ఎలా అంటే లేటెస్ట్ ఒక షార్ట్ అయిపోయింది, షార్ట్ వరకు ఇంకా కాంట్ హెల్ప్, ఈవెన్ దో ఇద్దరం అన్కంఫర్టబుల్, ఆ అబ్బాయి కూడా అన్కంఫర్టబుల్, నేను కూడా అన్కంఫర్టబుల్, బట్ స్టిల్ గోయింగ్ ఆన్. అంతా అయిపోయాక ఐ మీన్ షార్ట్ అయిపోయాక కట్ అన్నాక సారీ అండి నేను కూడా సారీ ఇలా జరిగింది. మూడ్ స్వింగ్స్ ఏ విధంగా ఉంటాయి? లైక్ అంటే ఇట్స్ కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది అండ్ మొత్తం అయ్యాక ఐ ఫెల్ట్ సో గిల్టీ. నేను అందుకే నేను చెప్పుకున్నా, దిస్ ఈజ్ వాట్ ద రీజన్ యూ బేసిక్లీ వోంట్ డూ ఎనీ రొమాంటిక్ సీన్స్. సో చెయ్యొద్దు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసావు, నీ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ టైం ఎవరికైనా షేర్ చేయడానికి బాగుంటుంది. సార్ నేను చేశాను, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, సో మీ ప్రాజెక్ట్ నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నేను చేయలేను. అంటే అలాంటి సీన్స్ రియల్ గా ఉంటాయి. అంటే కొన్ని సీన్స్ నేను నిన్న లైక్ అంటే వాళ్ళు రియల్ గా కిసెస్ ఇయ్యారు, బట్ సంథింగ్ ఎల్స్ ఏదో చీట్ చేసిన ఉన్నాయి. చీట్ చేసింది నేను కూడా చేశాను డాన్ తోని, లైక్ ఇంతవరకు వచ్చింది, అది నిజంగానే కిస్ చేసినట్టు ఉంటది. మేమిద్దరం ఇలా డాన్ అంటాడు, మనీషా చెప్పు మనీషా అందరికి ఇది రియల్ కాదు అని అంటే, నీ పేజ్ లో పెట్టుకుంటా, నువ్వు చెప్పు ఇది రియల్ కాదు అంటే, నేను చెప్పినా నంబర్ నువ్వు చెప్పు. ఎలా ఉంటుంది అది, ఎలా చేస్తారు అది? నథింగ్, అంటే షాడో బేసిక్లీ లైట్స్ ఇలా పెడతారు కదా. సో ఇన్ కేస్ తను ఇక్కడ నుంచి వచ్చినా సరే దూరం నుంచి ఎలా అనిపిస్తుంది అంటే ఆల్రెడీ వి కిస్డ్ అని కెమెరా నుంచి, బట్ మేము ఇలా ఉంటాం అన్నమాట, సైడ్ ఫేసెస్. ఇది చీట్ కిస్ అండ్ రియల్ కిస్ చేసుకోవడం కూడా ఉంటది. మీరు ఎప్పుడన్నా? నో, నెవర్. ఓకే. అందులో చేశానని చెప్పారు కదా ఏదో వెబ్ సిరీస్ లో. అందులో నాట్ కిస్, ఐ మీన్ లిప్ కిస్ ఏం కాదు, ఐ మీన్ సైడ్ ఫర్ రియల్ గానే ఉంటాయి అవి. రియల్ గానే చేసి ఉంటారు అలాంటివి, లేకుంటే ఇన్ కేసు ఏమన్నా వాడతారా? నో రియల్ గానే. రొమాంటిక్ సీన్స్ ఏదైనా సరే రియల్ గా చేయాల్సిందే. చాలా అన్కంఫర్టబుల్ ఉంటది. బట్ కొంతమంది ఇంకా ఆ ప్యాషనేట్ యాక్టింగ్ ఇదిలో చేసేస్తారు, బట్ ఆ యాక్టింగ్ లో కూడా నేను గుర్తొస్తాను అనమాట, అరే అది యాక్టింగ్ అయినా సరే నా టచ్ చేస్తుంది నా బాడీ కదా, సో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఆ టైంలో మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు కూడా కొన్ని సందర్భాలు ఇబ్బంది పడాల్సి వస్తుందా? ఏమో నేనైతే పడలేదు, బికాజ్ ఐ వాజ్ అన్కంఫర్టబుల్, స్టార్టింగ్ నుంచి కూడా అన్కంఫర్టబులే, బట్ హీ వాజ్ సో గుడ్. సూర్య అన్న అతను హీఈస్ లైక్ టూ గుడ్. ఐ మీన్ షార్ట్ అయిపోయిన తర్వాత ఐమ్ సారీ ఇలా చెప్పుకుంటా ఐ మీన్ కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ చేపిస్తుండే ఇద్దరికి. సో ఇట్ వాజ్ నైస్, బట్ స్టిల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ నెక్స్ట్ ప్రాజెక్ట్, ఇంకేదైనా చేద్దామన్న. అంటే ఇంత జ్యువెల్ గా ఇంత ఓపెన్ గా మాట్లాడేస్తున్నావు కదా, సో బయట రియల్ లైఫ్ లో కూడా అంతే ఉంటావా? లైక్ ఏదున్నా మనసులో పెట్టుకోకుండా హ్యాపీగా చక్కగా చిల్లుగా మాట్లాడేస్తున్నావు అంటే, ఏదో బయటతో మాట్లాడుతున్నా అంటే అన్కంఫర్టబుల్ ఫీల్ కాకుండా యాజ్ జస్ట్ మీరు మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలి, ఇంకా వినాలి అనిపిస్తట్టు మాట్లాడుతున్నారు మీరు. అంటే
సి ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇలా షై అవ్వకుండా నా వల్ల కాదు, అంత గలీ ఇట్స్ వాట్ అంటే నేను చెప్పేది అంతా ఫ్యాక్టే కదా, నేను చెప్తున్నది అంతా రియాలిటీయే కదా. నేను కల్పితం చేసి లేదంటే ఉన్నదాన్ని ఫిల్టర్ అవుట్ చేసి ఏం చెప్పట్లేదు. ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఐఎమ్ సెయింగ్. సో అందులో ఎందుకు షై, అందులో ఎందుకు దాయడం, అది కూడా సగం చెప్పి సగం దాచేద్దాం అనేది ఏముండదు. ఇట్స్ లైక్ వెరీ ఓపెన్ బుక్. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే మీరు ఈ స్థాయిలో ఉన్నారు, ఈ 7 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారంటే ఇట్స్ నాట్ ఎ చెక్. ఎందుకంటే యాజ్ ఏ అమ్మాయిగా, యాజ్ ఎ గర్ల్గా ఇంట్లో వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ గ్లామర్ ఫీల్డ్లో ఉన్న అమ్మాయిలని మాత్రం ఆ ఫీల్డ్లోకి ఎంటర్ కావాలంటేనే యాక్సెప్ట్ చేయరు. సో ఎలా ఇక్కడ దాకా వచ్చారు, ఏంటి మీ లైఫ్లో జరిగింది ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఓకే, సో ద ఫ్యాక్ట్ ఈజ్ నా పేరెంట్స్కి అసలు ఇష్టమే లేదు. దే ఆర్ నాట్ అగ్రీడ్ విత్ దిస్. సో యాజ్ ఎవ్రీవన్ డస్, అందరికీ ఏంటంటే బేసిక్లీ పేరెంట్స్ అవ్వు, రిలేటివ్స్ అవ్వు, ఎవరు అవ్వు, వాళ్ళకి స్ట్రగ్లింగ్ స్టోరీ వద్దు, స్ట్రగ్లింగ్ పీరియడ్ వద్దు. వాళ్ళకి సక్సెసే కావాలి. వన్స్ మనీ రాని, ఫేమ్ రాని, నా కూతురు లేదంటే అరే నా రిలేటివ్, నా కజిన్ అని చెప్పుకునేటోళ్ళు కానీ స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. ఇది తెలిసిందే, అది కామన్. ఇది ఇండియన్ పేరెంట్స్ సైకాలజీ, ఇండియన్ పేరెంట్స్ సొసైటీ ఎలా ఉంది అని అంటే వాళ్ళకి వాళ్ళ పిల్లల హ్యాపీనెస్ వద్దు. వాళ్ళ పిల్లలు ఏదైనా చేయని, లెటెస్ట్ టేక్ ఈ యాక్టింగ్ అనే కాదు, కొంతమంది మ్యూజిక్లో ఉంటారు, కొంతమంది యాక్టింగ్, కొంతమంది ఫ్రీలాన్సింగ్లో ఉంటారు. ఇవేవి వాళ్ళు సపోర్ట్ చేయరు. స్పోర్ట్స్లో ఉన్నా సరే ఏది సపోర్ట్ చేయరు. వాళ్ళకి ఏంటంటే ఒక కార్పొరేట్ జాబ్ కావాలి, 9 to 6 కష్టపడు. వాళ్ళు వీళ్ళ ఇష్టాలు కన్నా వాళ్ళకి ఏం మ్యాటర్ అంటే సొసైటీ మ్యాటర్స్. సొసైటీ ఏమంటుంది, సొసైటీ ఏం మాట్లాడుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇది బ్యాడ్ నేమ్ వచ్చేస్తే దీనికి పెళ్ళవ్వదేమో, పెళ్ళైన వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, ఒప్పుకోరేమో. ఈ సొసైటీలో ఆ సొసైటీ అన్న ఒక దారం వీళ్ళకి చుట్టేస్తుంది అనమాట పేరెంట్స్కి. వాళ్ళకి అది అర్థం కాదు. అది వీళ్ళకి సఫోకేట్ చేస్తే వీళ్ళు పిల్లల్ని సఫోకేట్ చేసేస్తారు. ఇది చేయదు, అది చేయదు, ఇది మంచిది కాదు, అది మంచిది కాదు. ఓకే, నువ్వు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నావు? పేరెంట్స్ ఉన్నారు అని అంటే అవతలాడు ఒక స్టెప్ వేయడానికి భయపడతాడు. ఎవరైనా సరే, అది ఒక అబ్బాయి ప్రపోజ్ చేయడానికైనా అవ్వు, ఈ గ్లామర్ ఇండస్ట్రీ అవ్వు, ఎవడైనా సరే ఒకటి అప్రోచ్ అవ్వాలి. ఏమున్నా మా మమ్మీతో మాట్లాడండి, ఏమున్నా మా డాడీతో మాట్లాడండి అంటే ఇది నాతో మాట్లాడినంత ఇంటెన్స్గా మాట్లాడతాడా నా పేరెంట్స్? ఖచ్చితంగా మాట్లాడరు. సో ఆబ్వియస్లీ నా పేరెంట్స్ వాళ్ళకి అదొక భయం, ఈ ఇండస్ట్రీ అంటే అదొక భయం. ఆ భయంలోని వాళ్ళు నన్ను భయపెట్టేసి బ్లాక్మెయిల్ చేసేసి ఇలానే చేస్తారు. కానీ అరే గ్రో అవుతుంది కదా, తనకి ఇష్టం చేస్తుంది కదా, తన లిమిట్స్ తనకు తెలుసు అని ట్రస్ట్ చేయరు. ఎవరు ట్రస్ట్ చేయరు. సో నా పేరెంట్స్ కూడా ట్రస్ట్ చేయరు. మాటల్లో అంటారు ఐ ట్రస్ట్ యూ బేటా, ఐ ట్రస్ట్ యూ నాన్న అని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ ఆబ్వియస్లీ యూ డోంట్ ట్రస్ట్. దాట్స్ ద రీజన్ యు ఆర్ నాట్ అలౌయింగ్ మీ. ఇప్పుడు నువ్వు బండి తీసుకొని వెళ్ళొద్దు, నువ్వు తిన్నగెళ్ళినా సరే వాడు గుద్దుతాడు అని అంటే ఇప్పుడు ఇది కూడా అలానే అంటారు అనమాట. ఇదే సేమ్ ఎగ్జాంపుల్. నువ్వు తిన్నగా ఉన్నా మమ్మీ నేను ఇవ్వను కదా ఛాన్స్, గుద్దడానికి ఛాన్స్ నేను ఇవ్వను, నేను ప్రికాషన్స్ తీసుకుంటా, జాగ్రత్తగా ఉన్న వాడు వచ్చి గుద్దుతాడని చెప్పి అంటారు. మా మమ్మీ అదే అంటారు. నువ్వెంత తిన్నగున్నా సరే పక్కనోడు తిన్నగున్నాడు, వాడు ఏదో ఒకటి గెలుగుతాడు, నేను ఛాన్స్ ఇవ్వాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అబ్బాయి నాకు ప్రపోజ్ చేయడానికి నేను ఛాన్స్ ఇవ్వను బేసిక్లీ. అలాంటిది నా కెరియర్, ఇది ఇట్స్ మై డ్రీమ్. నా డ్రీమ్ దాంట్లో నేను ఇంకా ఫోకస్డ్ ఉంటాను, ఎంత జాగ్రత్తలు నేను తీసుకొని ఉంటాను, నేను ఎంత తీసుకుంటాను అది వాళ్ళకి అనవసరం. బేసిక్లీ చాలా పేరెంట్స్ ఇదే చేస్తారు. చిన్నప్పటి నుంచి ట్రామటైజ్ కూడా చేసేస్తారు చాలామంది తెలియకుండానే. ఐ మీన్ ఇది అంటే ఐ వాజ్ అ వెరీ గుడ్ డాన్సర్ చిన్నప్పటి నుంచి. ఈ కాంపిటీషన్కి వెళ్ళదు, ఆ కాంపిటీషన్ వెళ్ళదు, అవుట్ ఆఫ్ సిటీ పంపించేవాళ్ళు కాదు, నేను ఎందులో సెలెక్ట్ అయినా సరే అలా కట్టేసేవారు అనమాట స్కూలింగ్ టైంలో. అండ్ దెన్ నేను కొంచెం పెద్ద అయ్యాక ఐ హ్యావ్ రియలైజ్డ్ ఈవెన్ ఐ కెన్ యాక్ట్. ఇప్పుడు నేను కూడా నన్ను చంపేసుకుంటే వీళ్ళన్నీ కంట్రోలింగ్ చేస్తారు ఆబ్వియస్గా, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. ఈ పేరెంట్స్ ఏమనుకుంటారు తెలుసా, మా పిల్లలు మా కంట్రోల్లో ఉండాలి, మాకు నచ్చినట్టు చేయాలి. వాళ్ళ లైఫ్ కూడా మీరే బతికేస్తే వాళ్ళకి దేవుడు ఒక లైఫ్ ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ లైఫ్ కూడా మీకు ఇచ్చి మీకు డ్యూయల్ లైఫ్ ఇచ్చేస్తాడు కదా. వాళ్ళకి ఓకే, పేరెంట్స్కి ఒక భయం ఉంటుంది, ఏంటి తప్పుడు తోవలో వెళ్ళకూడదు, వాళ్ళ లైఫ్ నాశనం అయిపోతుంది అని వాళ్ళకి భయం ఉండాలి. అది 100% కరెక్ట్, మీకు ఉండాలి భయం. బట్ ఆ భయాన్ని ఎప్పుడు ఓవర్కమ్ చేయాలంటే వాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక, వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వచ్చాక వాళ్ళకి తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదు. మీరు సపోర్ట్ ఇవ్వండి, తప్పు చేస్తే తప్పు చేస్తున్నావు అని చెప్పండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సపోర్టే చేయను, నువ్వు పైకి ఎదుగుతున్నా నేను పట్టుకొని కిందకి లాగుతాను అంటే పేరెంట్స్కి రిలేటివ్స్కి డిఫరెన్స్ ఏముంది? ప్రతి రిలేటివ్స్ చేసేది అదే. నువ్వు ఏం చేసినా సరే వాళ్ళు కింద పట్టుకుని లాగుతారు. నువ్వు 9 to 5 జాబ్ చేయవు, కింద పట్టుకుని లాగుతారు. ఎగ్జాక్ట్లీ, రిలేటివ్స్ ఉన్నదే అందుకు ఎదుగుతుంటే మాత్రం చూడలేరు. సో పేరెంట్స్ కూడా అదే చేస్తే మీరు పేరెంట్స్ ఎందుకు అయ్యారు? ఐ మీన్ యువర్ పేరెంట్స్ రైట్, మనం ఒక ఫ్యామిలీ రైట్. ఒక ఫ్యామిలీ అంటేనే సపోర్టింగ్ ఈచ్ అదర్. ఇప్పుడు మనం ఒక్కటే మనం చూస్ చేసుకోలేం ఏదో తెలుసా. ఐ మీన్
దేవుడు ఐ మీన్ మనం పార్ట్నర్స్ని చూస్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవచ్చు, అన్నీ మన కంట్రోల్లో ఉంటుంది, చూసింగ్ సమ్మన్. బట్ పేరెంట్స్ మనం చూస్ చేసుకోలేము, పేరెంట్స్ కూడా పిల్లల్ని చూస్ చేసుకోలేరు. అది దేవుడు ఇచ్చింది, ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయాలి. లెటెస్ట్ టేక్ నా పేరెంట్స్లో నాకు ఏదైనా నచ్చలేదు అనుకో, నేను చెప్పగలనా నాకు ఇది నచ్చట్లేదు మీరు మార్చుకోండి, లేదంటే మీరు నా పేరెంట్సే కాదు, చెప్పలేం. అలాంటప్పుడు పేరెంట్స్ ఎందుకు అంత కంట్రోలింగ్లో ఉంటారు? ఇప్పుడు లెటెస్ట్ టేక్ పిల్లలు ఒకటి చేస్తున్నారు, నచ్చట్లేదు, నువ్వు నా పిల్ల కాదు, నాకు ఇది నచ్చట్లేదు మార్చుకొని పేరెంటింగ్ ఎందుకు అంత కమాండింగ్ ఉంటుంది? అది అర్థం కాదు బేసిక్గా నాకు. సో యా, నా పేరెంట్స్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు. చేయలేదా? నెవర్ ఈ రోజు వరకు నాకు ఏ విషయంలో కూడా సపోర్ట్ చేయలేదు. పేరెంట్స్ ఏమనుకుంటారు తెలుసా, ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్. ఓకే, ఐ బిలీవ్ ఇట్స్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్, నాట్ బిగ్గెస్ట్ సపోర్ట్. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఈజ్ ఫినాన్షియల్ సపోర్ట్. బట్ నా పేరెంట్స్ నాకు చిన్నప్పటి నుంచి ఏమి ఇచ్చారు అని అంటే మనీ, దట్స్ ఆల్. డబ్బు. నీకు ఇది కావాలా కొనేసుకో, ఇది కావాలా కొనేసుకో, ఇది తింటావా తినే కొనే. నేను ఒక్కడు అడిగానంటే మా డాడీ 10 తీసుకొచ్చి ఇస్తారు. 10 ఎందుకు? నేను నైట్ తినలేను. ఆ 10 కూడా నేను మమ్మీ షేర్ చేసుకుని తినాలి, మా డాడీ తినరు. ఆ 10 ఎందుకు? నేను ఒక్కటి చెప్పినా కదా, అది ఒక్కటి తీసుకున్నా తయారు అంటే అది ఎక్స్ట్రా లవ్, ప్రేమ ఎక్స్ట్రా లవ్. ఏంటి, ఒక్కటి అడిగింది ఫుడ్ ఐటమ్ 10 తీసుకొని రావాలి. అలానే ఈ ఫినాన్షియల్ సపోర్టే అన్నీ, ఇంకా ఫినాన్షియల్ సపోర్టే ముందుకు పుష్ చేస్తుంది అనుకుంటారు. ఈ ప్రాసెస్లో పేరెంట్స్ ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వడం మర్చిపోతారు. ఇమోషనల్ సపోర్ట్ బేసిక్లీ పిల్లలకి దొరకదు, ఇవ్వలేరు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే మనం ఇది ఇస్తున్నాం కదా, ఇంకేం కావాలి పిల్లలకి, కావాల్సింది ఇస్తున్నాం. పెన్సిల్ కావాలంటే పెన్సిల్, పెన్ను కావాలంటే పెన్ను, బాక్స్ కావాలంటే బాక్స్, కంపస్, బ్యాగ్, షూస్, బట్టలు, హెయిర్ కావాలంటే హెయిర్ కేర్, పెద్ద స్కిన్ కేర్ కావాలంటే స్కిన్ కేర్, బ్రాండెడ్ క్లోత్స్, బ్రాండెడ్ ఎవ్రీథింగ్ అన్నీ ఇస్తున్నాం కదా, ఇంకేం కావాలి? నో, ఇమోషనల్ సపోర్ట్ కావాలి మాకు. పేరెంట్స్ నుంచి కావాల్సిందే ఇమోషనల్ సపోర్ట్. మీరు మాకు నడిపించడం నేర్పిస్తారు, మాట్లాడడం నేర్పిస్తారు, తినడం చిన్నప్పటి నుంచి మీరు నేర్పించిన వాళ్ళు ఆబ్వియస్లీ మాకు ఒక జిల్లు ఉంటుంది మీకు షేర్ చేసుకోవాలని. 100%. ఆ ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వరు, ఆ భయం అనేది పెట్టేస్తారు అనమాట. వై దిస్, నో యూఆర్ నాట్ అలౌడ్, యూ నాట్ గోయింగ్ టు డూ దిస్ అంటే వాళ్ళకు భయం వచ్చేస్తుంది. వాళ్ళు అక్కడికక్కడ ఐ మీన్ ఇమోషనల్ సపోర్ట్ పేరెంట్స్ నుంచి తీసుకోవడం మానేసి ఫ్రెండ్స్ నుంచి తీసుకుంటారు. సో అక్కడ ఐ మీన్ ఒక పాయింట్ వచ్చాక పేరెంట్స్ అలా బిహేవ్ చేయడం వల్ల వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి షేర్ చేసుకోవట్లేదు ఏది అని. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఎలా ఉంటారు, బయట ఐ మీన్ ఇంట్లో ఎలా ఉంటున్నారో అది వాళ్ళ క్యారెక్టర్ అన్నది 100%. ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా, ఇట్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అవును, మనం బయట బేసిక్లీ నటించాలి, మన ఇంట్లో కంఫర్ట్ జోన్ అది, మన ఇంట్లో మనకు నచ్చినట్టు. మనం ఇంట్లోనే నటిస్తాం పేరెంట్స్ దగ్గర, బయట ఉన్నది మన నిజం. మన ఫ్రెండ్స్ దగ్గర అవ్వు, మన పార్ట్నర్స్ దగ్గర మనం బయట ఉన్నది రియాలిటీ అయిపోతుంది. పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఆ కంఫర్ట్నెస్ ఇవ్వరు, ఆ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వరు. కాబట్టి మోస్ట్లీ కొంతమంది ఉంటారు అలా, ఇంకొంతమంది జ్యువెల్ గానే ఉంటారు. యా, చాలా మంది ఐ మీన్ ఇప్పుడు పేరెంట్స్ ఎలా అంటే సపోర్ట్ చేస్తారు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా నాన్న, ఎవరినన్నా చెప్పు పర్లేదు అంటే అలా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. నీకు ఈ కెరీర్ ఇష్టమా, మానేసే జస్ట్ డిగ్రీ చేయి, నామకే వాస్తే డిగ్రీ చేయి, దాని తర్వాత నీకు నచ్చిన కోర్సులో నువ్వు జాయిన్ అయిపో, ఇలా పేరెంట్స్ కూడా ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అంటే ఎక్కువ కొంచెం ఓల్డ్ టైప్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారు చూడు, కొంచెం ఓల్డ్ జమానాలో, అలాంటి వాళ్ళు వల్ల ఏమవుతుంది అంటే దిస్ థింగ్, ఫ్రెండ్స్ని సీక్ చేసుకుంటాము అండ్ ఒక పార్ట్నర్ని సీక్ చేసుకుంటాం. వీళ్ళ దగ్గర లేని ఇమోషనల్ సపోర్ట్, వీళ్ళ దగ్గర లేని లవ్ అక్కడ ఎత్తుక్కుంటాం. సో నెక్స్ట్ టైం నుంచి పేరెంట్స్ అడుగుతారు చూసారా, వై లవ్, వై యు ఆర్ డూయింగ్, అసలు ఎందుకు చేస్తున్నావు, ఈ లవ్ ఎందుకు అని అంటే మీరు ఇవ్వలేదు. ఒక పాయింట్ తర్వాత మీరు డబ్బులే ఇస్తున్నారు, మీరు ఆ ఇమోషనల్ సపోర్ట్, ఆ ప్రేమ ఇవ్వట్లేదు. బట్ నన్ను అడిగితే పర్సనల్గా నా ఫాదర్ కన్నా నాకు మదరే సపోర్ట్ చేస్తారు. కొంచెమైనా లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది ఇద్దరిలో. నాకైతే అంటే మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్, నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్న అందరు గర్ల్స్కి కూడా మదరే, ఫాదర్ సపోర్ట్. ఎందుకలా? ఫాదర్ ప్రేమ దొరకదు ఏమో, ఐ డోంట్ నో. మేబీ దే ఆర్ బిజీ విత్ దర్ వర్క్స్, వాళ్ళకి టైం ఉండదు, బిజినెస్లో అవ్వు, వర్క్లో అవ్వు, అంటే వాళ్ళ ఫోకస్ మొత్తం ఎర్నింగ్ మనీ. ఓకే, ఇట్స్ గుడ్. బట్ నీకున్న లాస్ట్ 1 hour అయినా ఇఫ్ యూ ఆర్ స్పెండింగ్ విత్ యువర్ చిల్డ్రన్స్, యూ విల్ అండర్స్టాండ్కి తను ఏ స్టేట్లో ఉంది, తను ఏ మైండ్ సెట్లో ఉంది, తను ఏం స్ట్రెస్ తీసుకుంటుందని అర్థం అవుతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సో నా కూతుర్ని నేను పెంచాలి, తన పెళ్లి చేయాలి, సో కష్టపడి సంపాదిస్తే నా కూతురు ఎక్కడున్నా సరే 10 మందిలో ఉన్న గర్వంగా ఉండాలని చెప్పి కూడా సో కన్నా తల్లిదండ్రులు, తండ్రులు అయితే ముఖ్యంగా నాన్నలు, సో ఆ కష్టపడుతూనే ఉంటారు. కొన్ని నిజంగా చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. అక్కడ నాన్ననేమో ఫార్మర్గా, రైతుగా చెప్పులు లేకుండా కష్టపడుతుంటారు, బట్ కొడుకులు ఇక్కడికి వచ్చి సో ఆ డబ్బుని వృధా చేస్తూ ఉంటారు. సో అమ్మాయిల చుట్టూ తిరిగి కూడా నిజంగా అవి కొన్ని ఇంటుంటే ఉన్నట్టే ఉంటాడు.
సో లేనోడు మాత్రం పరిస్థితి మాత్రం ఈ విధంగా ఉంటుంది. నిజంగా దేవుడు ఒక్కొక్కసారి అడగాలనిపిస్తుంటుంది, అరే లేనోడు బతికెప్పుడు ఇంతేనా అని చెప్పి. సో ఇంకొంతమంది సరే మనమన్నా కొంచెం కష్టపడి ఎదిగి మన ఇంట్లో తల్లిదండ్రులను చూసుకుందామనే సందర్భాలలో ఆ తల్లిదండ్రులు మనకు ఉండరు, చేజారిపోతారు. సో ఇవన్నీ నిజంగా అంటే నేను కొన్ని లైఫ్లో ఎక్స్పీరియన్స్ లైక్ చూశాను నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ. సో ఇవన్నీ చూసినప్పుడు సో టోటల్లీ డిఫరెంట్ ఇది. సో మీకు అన్నీ ఉన్నాయి, సో డబ్బు ఉంది కానీ ఫినాన్షియల్ అన్నీ ఉన్నాయి, బట్ లైఫ్లో నా చేతి రేఖలో మేబీ ప్రేమ అనేది లేదు. బేసిక్లీ పేరెంట్స్ నుంచి రాలేదు ఆ సపోర్ట్ అనేది. బేసిక్లీ నాకు సపోర్ట్ అవసరం లేదు. ఐఎమ్ సో స్ట్రాంగ్, ఐ బిలీవ్ ఐఎమ్ సో స్ట్రాంగ్, ఐ కెన్ స్టాండ్ అలోన్ విత్ మై 2 feet. నేనే స్ట్రాంగ్గా గ్రో అయ్యాను, నేనే స్టార్ట్ చేసుకున్నాను. ఐ డోంట్ నీడ్ ఈవెన్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది, ఖచ్చితంగా ఉంది, బట్ ఫ్రెండ్స్ సపోర్ట్ లేకపోయినా సరే ఐ నో ఐ కెన్ స్టాండ్. సో యా, సపోర్ట్ అనేది పక్కన పెడితే ఐ నెవర్ గోట్ దట్ లవ్. సో అదే చెప్తున్నాను కదా, ఓన్లీ ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడమే ప్రేమ అంటే మాత్రం ఇట్స్ ఎ వెరీ బిగ్ మిత్. నా పేరెంట్స్ అలానే బిహేవ్ చేస్తారనమాట. అంటే మీకు ఎప్పుడైనా చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుందా, లైక్ బయటికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలలో ఆ ఫ్యామిలీ అందరు కలిసి వాళ్ళ డబ్బు లేకపోయినా ఆ ప్రేమని, చిన్న కుటుంబం ఉంటారు, సో డబ్బు లేకపోయినా వాళ్ళు హ్యాపీగా తిన్నది, వాళ్ళు నైట్ అన్నం తిన్నా కూడా సంతోషంగా తిని అవి చూసినప్పుడు మీకు బాధ అనిపిస్తూ ఉంటుందా? అలాంటి టైంలో కాదు, బట్ నా ఫ్రెండ్స్ సర్కిల్లోని దే హ్యావ్ వెరీ నైస్, ఐ మీన్ చాలా చిల్ పేరెంట్స్. ఈవెన్ మై మామ్ ఈస్ చిల్, ఐ మీన్ మై మామ్ నోస్ అబౌట్ మై ఎక్స్ అండ్ ఆల్. ఐ మీన్ షీ డూ సపోర్ట్ ఫర్ లవ్ అండ్ ఆల్. ఐ డోంట్ హ్యావ్, దాట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ తను ఇలాంటి విషయాల్లో ఓకే, కెరీర్ విషయంలో మాత్రం సపోర్ట్ చేయడు. నా ఫ్రెండ్స్ సర్కిల్లోని నా ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఐ మీన్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నప్పుడు నేను ఇది చేయాలనుకున్నా, గో ఫర్ ఇట్ బేటా, యూ జస్ట్ డూ ఇట్, ఐఎమ్ దేర్ ఫర్ యూ అని ఆ వర్డ్ అంటారు చూసారా, ఆ వర్డ్ ఇస్ సో వెయిట్, అది చాలా వెయిట్. ఆమె మొయ్యడం కూడా చాలా బరువు అండి బాబు. అది అసలు అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్ అంతే. అది దట్స్ నాట్ జస్ట్ అ వర్డ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. సో అంటే నేను చూస్తుంటా కదా, నేను ఏదైనా సెట్స్కి వెళ్తున్నప్పుడు యాక్టింగ్ లేదా ఏదైనా యాడ్ షూట్స్ అయినప్పుడు తనతో పాటు అంటే ఒక యాక్ట్రెస్, ఒక మోడల్తో పాటు తన పేరెంట్ కూడా ఎవరో ఒకరు వస్తారు, మదర్ వస్తారు. తన మదర్ చూసుకుంటుంది ఏంటంటే ఫ్రూట్స్ తినబెట్టా, ఇది తాగు అది తాగు, ఎండలో ఉండకో, అంబ్రెల్లా తీసుకొని రావడం, హడావిడి చేస్తుంటుంది దట్ వన్ ఆంటీ. సో అయ్యో నేను ఇలాంటి మూమెంట్స్ మిస్ అయ్యాను కదా, నా మమ్మీ కూడా నాతో పాటు ఇలా ఉండి, ఈవెన్ ఐ డిజర్వ్ కదా, ఈవెన్ ఐఎమ్ వర్కింగ్, నేను ఇది డిజర్వ్ చేస్తాను కదా అని కొంచెం ఫీల్ అవుతుండే. బట్ అగైన్ ఇట్స్ ఓకే. అంటే ఫాదర్ వచ్చి డ్రాప్ చేసి పికప్ చేసుకోవడమైనా, లేదంటే బాయ్ ఫ్రెండ్ అయినా వస్తాడు, లేదంటే వాడు పిక్ చేసుకొని అయినా పోతాడు, ఏం లేవు ఇవి. ఒక్క దాన్నే పోయడం, షూట్ చేసుకోవడం, రిటర్న్ వచ్చేయడం. ఇన్ కేస్ ట్రిప్స్ ఇన్ కేస్ నేను ఎక్కడికైనా వెళ్ళినా ఒక్కదాన్నే వెళ్ళడం, తిరగడం, వచ్చేయడం, ఇదే నా లైఫ్లో మొత్తం సింగిల్ ఉంది. అయ్యో. సో అంటే మీరు ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు, పేరెంట్స్ ఇంటర్వ్యూ చూస్తే ఏంటి మరి? లెట్ దెమ్ సీ. నా పెయిన్ కూడా వాళ్ళకి అంటే నేను ఇదే సేమ్ ఇది చెప్పినట్టే స్వీట్గా మా మమ్మీకి చెప్పినా సరే, అంటే మా మమ్మీ డాడీకి చెప్పినా సరే వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, మేము పెద్దోళ్ళం, మేము పేరెంట్స్, మేము చెప్పిందే వినాలి, మేము కన్నాం కాబట్టి అంటే వాళ్ళు అదొక హోదా తీసేసుకుంటారు, మేము కన్నాం కాబట్టి. నో, నేను అడగలేదు కన్మని, లేదంటే కిడ్స్ ఎవ్వరు అడగరు. ఇట్స్ జస్ట్ హ్యాపెండ్. మీరు ఒక లైఫ్ ఇచ్చారు అంతే, ఒక లైఫ్, ఒక బేబీని ఇచ్చారు. అండ్ దెన్ ఒక వే వరకు మీరు గైడ్ చేయాలి. తనకి వేస్ కనిపిస్తున్నప్పటి నుంచి తను వే చూస్ చేసుకుంటుంది. ఆ వేలోని తప్పులు ఏమైనా ఉంటే మీరు రెక్టిఫై చేయాలంతే, మీరు కరెక్ట్ చేయాలి. కొంతమంది పేరెంట్స్ మర్డర్ చేసి వచ్చినా సరే సపోర్ట్ చేస్తారు, క్రిమినల్ని కూడా సపోర్ట్ చేస్తారు, క్రైమ్ చేసినా సపోర్ట్ చేస్తారు. మేమేం తప్పు మేమేం తప్పు చేసామని మీరు సపోర్ట్ చేయలేకపోవడానికి. నిజంగా మీరు మాట్లాడుతూ ఉంటే సో మీ లోపల ఉన్న ఇంటెన్షన్ లైక్ హార్ట్ఫుల్గా, ఓపెన్గా, సో నిజంగా ఇంటర్వ్యూ నేను కూడా కోరుకుంటున్నా. మీ పేరెంట్స్ చూడాలి అంకుల్, నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అంకుల్ ఆంటీ. సో మీరు చూడండి, తను చెప్తుంది బాగానే, చాలా హ్యాపీగా చూసుకుంటారంట, బట్ ఆ ప్రేమని తను మిస్ అవుతుంది. సో ఆ ప్రేమను వేరే వాళ్ళకి పంచకన్నా ముందే ఆ ప్రేమను మీరు తీసుకోండి. ఎందుకంటే తను కొంతమంది మనసులో పెట్టుకొని చాలా భయపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొన్ని సందర్భాలలో దూరమయ్యే సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ ఇంకా మీరు గ్రేట్ లక్కీ టు హ్యావ్ ఇలాంటి ఒక అమ్మాయి మీకు పుట్టినందుకు చాలా సంతోషపడాలి. యాజ్ అ బ్రేవ్గా తను బయటికి వచ్చి, సో ఉంటే ఎన్నో ఉంటాయి, బట్ ఆ ఫ్యామిలీ గురించి బయట చెప్పాలంటే ఎవరు చెప్పలేరు, 10 మందిలో నేను చెప్పలేను అంటారు. బట్ మీరు బయటకు వచ్చి, ఎందుకంటే సో మీరు ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేశారు, ఇంకా ఏ అమ్మాయి ఫేస్ చేయకుండా ఉండొద్దు. సో ఇదొక ఇంటర్వ్యూ అనుకున్నా, బట్ ఇదొక మెసేజ్ అయిపోయింది అందరికీ. సో తప్పకుండా ఈ ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరు చూడాలి. సో ఇంకా చివరిగా చూసే వ్యూవర్స్కి కానీ ఇంకెవరికైనా ఏమని చెప్పాలనుకుంటున్నారా మీరు?
నథింగ్, లివ్ యువర్ లైఫ్, లివ్ దిస్ మూమెంట్. మీకు నచ్చింది చేయండి. ఐ మీన్ చాలామంది ఉంటారు ఎలా అంటే పేరెంట్స్కి ఇష్టం లేదు కదా అని తను ఆపేసుకుంటారు. లవ్ అవ్వు, లేదంటే ఫ్రెండ్షిప్ అవ్వు, లేదంటే తన అలవాట్లు అవ్వు, అంటే అట్లీస్ట్ డ్రెస్సింగ్ విషయంలో అయినా సరే పేరెంట్స్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. తనకి ఇష్టమైనా సరే తను వేసుకోలేదు. కెరియర్ అవ్వు, ఏదైనా సరే యూ గాట్ వన్ లైఫ్. అది ఎన్ని రోజులు బతుకుతావో తెలీదు, నెక్స్ట్ నీకు ఒక లైఫ్ ఉంటుందో లేదో తెలీదు. పక్కనోళ్ళు ఈవెన్ దో మన పేరెంట్స్ హర్ట్ అవుతున్నారు కదా, లెట్స్ నాట్ డూ దిస్ అనుకుంటే యూఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. సో నీకు నచ్చింది చేసుకో, ఏదైనా సరే. హర్ట్ అవుతుందా 10 సార్లు చెప్పు, 20 సార్లు చెప్పు, 50 సార్లు చెప్పు, అవ్వట్లేదా వదిలే, వాళ్ళే అర్థం చేసుకుంటారు ఒక పాయింట్ తర్వాత. బట్ నీకు నచ్చింది నువ్వు చేసుకోకపోతే పడుకునే ముందు ఒక ప్రశాంతత దొరకదు. సో డోంట్ కిల్ యువర్ సెల్ఫ్, జస్ట్ లివ్ యువర్ లైఫ్. నీకు నచ్చినట్టు బతుకు, తప్పులు చేయకు. సూపర్. సో ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత బ్రేవ్గా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి. సో ఈరోజు రేపు ఏమైపోయిందంటే, సో కలిసి ఉంటున్నారు, సో కలిసి వాళ్ళు రిలేషన్ ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు. ఇన్ కేస్ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాలు కాగానే ఫస్ట్ వాళ్ళ నోట్ల నుంచి వచ్చేది మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో నా క్యాస్ట్, సెకండ్ విషయం వచ్చేసరికి క్యాస్ట్, నీ క్యాస్ట్ వేరే, నా క్యాస్ట్ వేరే. సో అంటే ఇలాంటివి విన్నప్పుడు నాకు నవ్వొస్తూ ఉంటుంది. అయితే ఉన్నప్పుడు బాగానే ఉన్నావు, తిరిగినప్పుడు బాగానే తిరిగినావు, ఈ లాస్ట్కి వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరంటే స్టార్టింగ్ తెలియదా? కరెక్ట్. ఎస్, దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే తెలియాలి ఇది. అవును, మీ నోటితో చెప్పిద్దామని చెప్పి అసలు ఈ క్వశ్చన్ లేదు నాకు, బట్ సడన్గా నేను అడిగేస్తాను నేను మాటలు విని. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, నేను కూడా చాలా మందిని చూసానండి బాబా. ఎలా అంటే ఉన్న రోజులు బాగుంటారు, కరెక్ట్గా ఇలా పెళ్ళి టాపిక్ రాగానే ఇంట్లో ఒప్పుకోవట్లేదు. ఓహో, లవ్ చేసినప్పుడు ఇంట్లో ఒప్పుకున్నారా? నువ్వు లవ్ చేసినప్పుడు మీ ఇంట్లో పర్మిషన్ తీసుకున్నావు, పెళ్ళికి ఎందుకు తీసుకుంటున్నావు? మరి లవ్ కూడా తీసుకో. అలాంటప్పుడు మమ్మీ నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, నాకు ఇష్టము, నీ పర్మిషన్తో నేను ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, ప్రపోజ్ చేయాలా వద్దా? ఒకవేళ లేదు ఇంట్లో వద్దు అంటే నువ్వు చేయక, లేదు నువ్వు ఇంట్లో వాళ్ళని అడగట్లేదు కదా, ఇది ఎందుకు అడుగుతావు అంత గుచ్చి? నువ్వు వెళ్ళి చెప్పు. అడగడం ఈ సంథింగ్ డిఫరెంట్, చెప్పడం ఈ సంథింగ్ డిఫరెంట్. నువ్వు లవ్ చేసావు, ఒక అమ్మాయితో ట్రావెల్ అయ్యావు, తనకు ఒక హోప్స్ ఇచ్చావు, తను నీ మీదే ఇప్పుడు మొత్తం హోప్స్ ఉంది, ఓకే నీతో ఫ్యూచర్ చూసుకుంటుంది. సో ఆబ్వియస్లీ నువ్వు వెళ్ళి అడగొద్దు, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఏమంటారు? నో, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను is the right sentence. So you have to tell your parents. మోస్ట్లీ అమ్మాయిలను ఎక్కువ చూస్తాం మనం, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరని చెప్పి. అబ్బాయిల కన్నా అమ్మాయిలను ఎక్కువ వింటూ ఉంటాం. సో అమ్మాయిలది ఇదేంటంటే, లేదు ఎమోషనల్గా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇంట్లో, ఇంకా అవ్వదు వదిలేద్దాం. ఆ గట్స్ లేదు ఆ పిల్లకి. నీకు గట్స్ లేనప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ చేయక. నీకు లవ్ చేసే అంత ధైర్యం నీకు హార్ట్లో ఉంటే నువ్వు పెళ్లి చేసుకున్నంత ధైర్యం కూడా నీ హార్ట్లో ఉండాలి. ఇంట్లో ఒప్పుకోవట్లేదు, వెళ్ళిపో. అవ్వదా? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న, ఇప్పుడు నీ పేరెంట్స్ నీకు అఫీషియల్గా పెళ్లి చేసినా వాళ్ళింటికే వెళ్ళాలి, నువ్వు చెయ్యకపోయినా వాళ్ళింటికే వెళ్ళాలి. ఎలాగా ఇంట్లో ఒక 1-2 సంవత్సరాలు కలిసిపోతారు, అంటే మాక్సిమం టైం పీరియడ్ చెప్తున్నా నేను, 3 to 6 months లోనే కలిసిపోతారు. ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది అని, బాబు పాపను పుట్టిన తర్వాత ఎలాగో కలుస్తారు. నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసిన వాళ్ళ ఇంటికి వెళ్తావు, లవ్ మ్యారేజ్ చేసుకున్నా వెళ్ళిపో అలాంటప్పుడు. అంతేగాని ఈ చెత్తలో ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చదు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అన్నప్పుడు నువ్వు లవ్వే చేయక. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్టార్టే చేయక. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు లేదా ఒప్పుకోరు అని. 3 సంవత్సరాలు లేట్ చేసావు గురు నువ్వు. సో ఈ కంటిన్యూషన్ ఇంకోటి అడుగుతున్నాను, ఎందుకంటే పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చేశారు. మంచి రిలేషన్ లో ఉన్నారు, అన్ని రోజులు రిలేషన్ వచ్చినారు, లైక్ 6 years 7 years రిలేషన్ ఉన్నారు. తర్వాత మ్యారేజ్ అయిపోయింది అమ్మాయికి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మళ్ళీ వీళ్ళకి ప్రేమ గుర్తొస్తూ ఉంటది. అంటే నేను చూడలేదు, అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరు జరగలేదు, ఎందుకంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ ఇప్పుడిప్పుడే పెళ్ళి అంత పెద్ద. నేను ఏమంటానంటే పెళ్ళయ్యేటప్పుడు గుర్తురానివి, సో తర్వాత పెళ్ళైన తర్వాత కొన్ని జీవితంలో గడిపెట్టిన తర్వాత మళ్ళీ గుర్తొస్తుంటది కదా. అంటే నేనేమనుకుంటానో చెప్తా, అంటే ఈ సిచ్యువేషన్ బట్టి అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందో చెప్తా. ఒకరిని పెళ్లి చేసుకుంటా, అంటే లేటెస్ట్ ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఒకరితో రిలేషన్ లో ఉండి ఇంకొకరిని పెళ్లి చేసేసుకున్నారు. ఏదో ఇంట్లో ఫోర్స్ చేశారు, లేదా వీళ్ళకి బ్రేకప్ అయ్యి చేసేసుకున్నారు, ఏదో సంథింగ్ ఏదో జరిగి ఇంకోటిని పెళ్లి చేసుకుంది. లేటెస్ట్ ఒక అమ్మాయి, ఈ అబ్బాయి సింగిల్ గానే ఉన్నాడు, లేదంటే ఈ అబ్బాయి కూడా ఇంకేమన్నా పెళ్లి చేసుకున్నా అనుకుందాం. ఈ అమ్మాయికి ఆ అబ్బాయి అంత బెటర్ అనిపించలేదు దీనికన్నా. ఎందుకంటే ఆ మెమరీస్ అవ్వు, లేదంటే ఆ అలవాట్లు, నేను ఇందాక అన్నాను కదా కంపాటబిలిటీ లెవెల్స్ అని, ఆ అబ్బాయితో బాగుండే, అందుకే అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఈ అబ్బాయితో సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే పెళ్ళి అనేది అలా ఉండదు కదా, అన్ని సంవత్సరాలు ట్రావెల్ అవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 నెలలు 6 నెలలు చూసుకుంటారు, ఇలా మాట్లాడుకుంటారు, పెళ్ళి అయిపోతుంది. సో ఈ గ్యాప్లో తెలియదు బేసిక్లీ.
ఈ అబ్బాయికి సేమ్ అలా జరుగుండదు. ఈ అరే బాబు నా పాస్ట్ గర్ల్ ఫ్రెండ్ బెటర్ బాబు, ఇదేటర్ బాబు ఇలా తినాల్సిందని ఈడ అనుకొని ఉంటాడు. ఈ పిల్లకి ఈ అబ్బాయితో సెట్ అవ్వట్లేదు, వీళ్ళిద్దరు అఫైర్ పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మాక్సిమం ఇది అనుకుంటున్నాను, లేదా ఇంకేం రీజన్స్ ఉండవు. అంటే అప్పుడు గుర్తురాని ప్రేమలు ఇప్పుడు గుర్తు అంటే బెటర్ అనిపిస్తారు బేసిక్లీ. అంటే అది అవుట్ ఆఫ్ లవ్ కూడా కాదు, అది అంటే నిజంగానే ప్రేమించేసుకున్నాందా అని కాదు, వాళ్ళకి ఏంటంటే బెటర్ అనిపిస్తారు. 100% కరెక్ట్. అంటే అప్పుడు ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు చేసుకొని ఇబ్బంది పడుతున్నాయేమో, అయినా అబ్బాయి గుర్తొస్తుందంటే ఇన్ కేస్ అది లవ్ అనుకుంటారు, బట్ ఏదో అది మనం వదిలిపెట్టేసాను. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మనీషా, థ్యాంక్ యూ సో మచ్ అడిగినప్పుడు వచ్చినందుకు. ప్లస్ ఇంకోటి నేను ఏదో అనుకున్నా కానీ ఇంకెట్టో వెళ్ళిపోయింది ఇంటర్వ్యూ. సో నిజంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సో ఇంటర్వ్యూ ద్వారా మీరు ఇంటికి వెళ్ళినప్పుడే నాకు తెలిసి ఇంటర్వ్యూ మీ ఫ్యామిలీతో కలిసి చూపియండి. సో చూసినాక నాకు కాల్ చేయండి. సో ఈ యొక్క ఇంటర్వ్యూ మీకు ప్లస్ అయితే అని చెప్పి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీ లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో. సో నిజంగా చెప్పాలి అంటే మనం ఎంత సంతోషంగా ఉన్నా, బాధలో ఉన్నా, ఎంత ఫ్రెండ్స్ ఉన్న ఎవరున్నా, మోస్ట్లీ మనకు గుర్తొచ్చేసి కన్న తల్లిదండ్రులు మాత్రమే. సో ఇవన్నీ మనం ఎంత కష్టంగా ఉన్నా, ఎంత ఇబ్బందిగా ఉన్నా, ఎంత చిరాకులో ఉన్నా మనం ఇంటికి వెళ్ళి సో అమ్మని చూడగానే, నాన్నని చూడగానే, సో ఇవన్నీ మర్చిపోతుంటాం. ఇట్స్ ప్రతి ఒక్క లైఫ్లో జరిగిందే. సో నువ్వు ఎప్పుడు బాధపడొద్దు, ఇంకా హైట్స్కి వెళ్తావు. సో ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ కన్న తల్లిదండ్రులు రియలైజ్ అవుతాడు. ముఖ్యంగా మీ నాన్నకు కూడా నేను చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, తను పక్కా రియలైజ్ అవుతాడు. సో ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో వాళ్ళు కూడా మన కోసమే కష్టపడతారు. నా కూతురు ఎప్పుడు కొంచెం హైట్స్లో ఉండాలి, ఎందుకంటే మోస్ట్లీ మనం బతకాలంటే మనకు డబ్బు కావాలి. సో డబ్బుతో పాటు ప్రేమ కూడా ఉండాలి. బట్ ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్లో మోస్ట్లీ డబ్బుకే ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఆ కన్న తల్లిదండ్రులు పరిగెడుతూ ఉంటారు. మీరు ఎప్పుడు ఏం బాధపడొద్దు, ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.